మనం బైబిల్ తెరిచి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఇది దిద్దుబాటు కాలము జరుగు కాలము వచ్చే వరకు విధించబడి అన్నపానముతోనూ నానా విధమైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియును పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకలేకయు కోడిలేకయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎలాగనగా మేకల ఎక్కయు ఎడ్ల ఎక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు కూడా బూడిదయు చల్లుటయు శరీర శక్తి కలుగుతున్నట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిశ్చితగు ఆత్మ ద్వారా ఆత్మ తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనమును కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉందో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్రము ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రత్నవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ విశ్వేతోనూ కోడిలోకి మేకలోకి రక్తమును తీసుకుని దేవుడు నీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీద ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవ పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యము చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇటు బలుల వలన శుద్ధీకరించబడవలసి ఉందని గాని పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలువుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించాను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడకమున్నది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగముల సమాప్తి యందు తన్ను తాని బలిగా అర్పించుకొనడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులను ఒక్కసారి మృతి పొందవలన నియమింపబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి ఎందు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడు వాటిని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవములను ప్రభువా, కృపగలన యేసు, కృపలో ఐశ్వర్యవంతుడు అయిన దేవుడు ప్రభువా, సమయంలో నీ యొక్క పునరుద్ధానపు దినమునందు ప్రభువా నీ సన్నిధిలో ఈ విధంగా మేమందరం కూడి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ ఘనమైన కార్యమును బట్టి నీకు వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పుడు మేము ప్రభువా ఈ ఆరాధన ప్రభు చేసి వాక్యంలోనికి వెళ్తా ఉన్నాం ప్రభువా. వాక్యం బైబిల్ తెరిచాం తండ్రి. కొన్ని లేఖన భాగాలు మేము చదివాం ప్రభువా. చదువుట మట్టికైతే మేము చదువుతాం కానీ ప్రభువా దీన్ని వివరించేవాడు నీవు, దీన్ని గ్రహించేవాడు నీవు. కనుక నీ పరిశుద్ధాత్మ వచ్చి ప్రభువా నాకు గ్రహించే శక్తినిచ్చిన గాక. నీ పరిశుద్ధాత్మకు అనువదించిన గాక. ఏ మనిషికి దీన్ని అనువదించే అధికారం లేదు ప్రభువా. కేవలం పరిశుద్ధాత్మయే అనువాదకుడే ఉన్నావు తండ్రి. నీవే వచ్చి నీ పిల్లలతో అనువదించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలలో అనువదించి మనం ప్రార్థిస్తున్నాం. ఆటంకపరుస్తున్న ప్రతి వ్యతిరేక దెయ్యములన్నిటిని, అంధకార శక్తులన్నిటిని ప్రభువుని యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువా. వారి నిద్రమత ఆత్మలను ప్రభు, బద్ధకపు ఆత్మలను ప్రభు, నిర్లక్ష్యపు ఆత్మలను ప్రభువా యేసుక్రీస్తు నామములో లయపరచండి ప్రభువా. ఈ నామంలో ఈ పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కావలాడను గాక. మీకు అప్పటిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కూర్చున్నామండి. నామములో కూడా వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా భువనేశ్వరందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. అతిగా సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇప్పటికే 11:12 అయింది. నాకు ఇంచుమించు ఒక గంట మీరు శ్రద్ధగా వాక్యం దృష్టి పెడితే స్పీడ్గా వెళ్ళి కొన్ని విషయాలు మనం నేర్చుకుని మళ్ళీ సాయంత్రం ప్రవృత్తి భోజనం ఉంది కనుక దానికి సిద్ధపడాలి. అని మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యంతో ఏకీభవించమని ప్రభువుని యేసుక్రీస్తునామములో మనం చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం విమోచన కోసం నేర్చుకుంటా ఉన్నాం. గత 2-3 వారాల నుంచి మనము రెండవ పునరుద్ధానం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. రెండవ పునరుద్ధానం కోసం దేవుడు మనతో ఎంతో సవివరంగా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విమోచన కోసం మీరు గ్రహించాలని ప్రభువుని యేసుక్రీస్తునామములో మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. చూడండి, విమోచన అనగా మనకు తెలుసు, మనం మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా పడిపోయిన దానిని తిరిగి దాని స్థానంలో పెట్టడమే విమోచన ఉన్నది. విమోచన అంటే ఖచ్చితంగా మనకి ఎందుకు విమోచన అవసరం, అసలు విమోచించబడవలసిన అవసరం మనకేముంది, దేవుడు అసలు విమోచన కార్యాన్ని మనకు ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు విమోచన ఇవ్వడానికే ఆయన రక్తం కాచాడు, ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన అనేకమైన కార్యాలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే విమోచన ఇవ్వడానికి మాత్రమే ఆయన యొక్క సంకల్పం అంతయు చేశాడు. హల్లెలూయా. విమోచన ప్రణాళికను నెరవేర్చడం కోసం, ఎందుకంటే దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఆయన మనసులో ఒక తలంపు కలుగున్నాడు. ఆయన యొక్క హృదయంలో ఒక ఆలోచన కలుగున్నాడు. ఆయన భూమికి పునాదులు వేయబడక ముందే, ఈ సృష్టి అంతా కూడా రవ్వంతా కూడా సృష్టించబడక ముందే దేవుడు ఒక ప్రణాళిక ఆయన మైండ్లో కలుగున్నాడు. ఆయన మనసులో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను భూమి మీదకు తీసుకురావడానికి, ఆయన సంకల్పం అంతా కూడా భూమి మీద ప్రవేశపెట్టడానికి ఆయన ఏం చేశాడంటే ఒక విమోచన ప్రణాళిక, ఒక గ్రంథము ఆయన రాసుకున్నాడు. ఈ భూమి సృష్టించబడలేదు, ఈ లోకము సృష్టించబడలేదు, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఏమీ సృష్టించబడలేదు. ఏమి కూడా రవ్వంత కూడా సృష్టిలో లేకముందే దేవుని యొక్క మనసులో ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆయన యొక్క మనసులో ఆయన ఒక థాట్ కలుగున్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఏంట తలంపు అంటే, ఆయన భార్యను కూర్చి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మీకు కొంచెం నేను వివరంగా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్. చూడండి, ఒకసారి ఆదికాండము మనము మొట్టమొదటి అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం 26వ వచనం మనం ఒకసారి చదివితే చూడండి. తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ప్రతి జంతువును సృజించెను. ఇక్కడ చూడండి, 26వ వచనం మనం చదివితే
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణిని సృజించెను. ఇక్కడ కొంచెం మీరు డీప్గా ఆలోచిస్తే ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా, విలియం మ్యారియన్ బ్రనహం ద్వారా, 7వ దూత ద్వారా దేవుడు ఈ యొక్క మొట్టమొదటి ప్రత్యక్షతను దేవుడు తెలియజేశాడు. ఆమేన్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రణాళిక మనకు ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థమవుతుందో, దేవుని యొక్క విమోచన సంకల్పము, ఆయన యొక్క అసలైన థాట్, ఆయన యొక్క అసలైన ఆలోచన నిజమైన క్రైస్తవుడు పట్టుకుంటాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన యొక్క థాట్ ఏమై ఉందంటే, ఆయన యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే, ఇక్కడ మనకి ఆ ఆలోచన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమని అంటున్నాడంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. ఇప్పుడు దేవుని స్వరూపం అనేది ఆదాముకి ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చాడు కాబట్టి ఆదాం ఎట్లా ఉన్నాడంటే స్త్రీనిగాను పురుషునిగాను ఉన్నాడు. అంటే ఆదాం ఒక్కడే కనబడుతున్నాడు, ఆదాం ఒక్కడే అక్కడ కనబడుతూ ఉన్నాడు. కానీ ఆదాము లోపల స్త్రీని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మీరు అదే అధ్యాయం 2వ అధ్యాయము 23వ వచనం చదివితే ఒకసారి చూడండి. ఇట్లా నేను నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుంచి తీయబడినది కనుక. అంటే దేవుడు ఏం చేశాడంటే మొదటి అధ్యాయంలో స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. 2వ అధ్యాయంలో ఆదామును ఏం చేస్తున్నాడంటే గాఢ నిద్ర కలుగు చేసి, ఆ గాఢ నిద్ర కలుగు చేసిన తర్వాత ఆయన పక్కటెముకలో ఆపరేషన్ చేసి ఒక ఎముకను తీసుకుని ఆ ఎముకను పట్టుకెళ్ళి మళ్ళీ అందులో 16 పదార్థాల ఆ యొక్క పదార్థాలు తీసుకొని ఆయన ఏం చేశాడు, ఒక శరీరాన్ని నిర్మించి ఆ స్త్రీనిగా నిర్మించి ఆదాం దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాం ఏమంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుంచి తీయబడింది గనక. నరులలో నుంచి అంటే ఆదాము ఏమంటున్నాడంటే నీవు నాలో నుంచి తీయబడిన దానువు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదాము ఏం చెప్తున్నాడు, నువ్వు నా మాంసానివి, నా ఎముకవి, నీవు నాలో నుంచి తీయబడ్డావు గనుక నీవు నారి అనబడతావు, నా భార్య అనబడతావు అని చెప్పి ఈయన ఏమంటున్నాడంటే ఆయన ఆ విధమైన రెవల్యూషన్ అక్కడ ఆదాము ప్రత్యక్షత పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు ప్రత్యక్షపరచబడిన వాక్యం ఏమిటంటే, ఈ కాలం యొక్క 7వ దూత ద్వారా మనకు తెలియబడిన అతిపెద్ద మర్మం ఏమిటంటే ఆది మర్మం, అనాది సంకల్పము. దేవుడు 7వ దూత ద్వారా ఆయన ఏ విధంగా తేటతెల్లం చేస్తున్నాడంటే, దేవుడు తన స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము స్త్రీనిగాను పురుషునిగాను ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయన వేరు చేయబడి స్త్రీగా సపరేట్ చేయబడి ఆదాములో నుంచి ఆత్మను తీసి అవలో పెట్టాడు, ఆదాములో నుంచి ఎముకను తీసి అవలో పెట్టాడు, ఆదాములో నుంచి శరీరం తీసి అవలో పెట్టాడు. హల్లెలూయా. అంటే ఇది పూర్తిగా ఒక్కనిగా ఉన్న ఆదాము లోపల ఉన్న అవ్వ మొదటి అధ్యాయంలో అయితే కలిపి ఉన్నారు. ఒకే ఆత్మ కానీ ఆయన ఏం చేశాడంటే శరీరాలు వేరు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంచెం మీరు జాగ్రత్తగా డీప్గా ఆలోచించండి. దేవుడు ఖచ్చితంగా మీకు గ్రహించేస్తాడు. ఖచ్చితంగా మీకు అర్థమైనట్లుగా మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు గ్రహించేస్తాడు. అయితే ఇక్కడ ఆదాము ఒక్కడై ఉన్నాడు. ఈ ఒక్కడై ఉన్న ఆదాముని దేవుడు ఎముకను తీసి వేరు చేసి వేరొక శరీరాన్ని తయారు చేసి ఆ శరీరంలో ఈ యొక్క ఆత్మను తీసుకెళ్లి ఆదాములో సగ భాగమైన ఆత్మను తీసుకెళ్లి అవలో పెట్టాడు. ఇది ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపం. అంటే ఇది దేవుని స్వరూపము యాక్చువల్గా అక్షరాల
ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అక్కడ తెలిసేది ఏమిటంటే దేవుని స్వరూపం ఆదాముకి ఇచ్చాడు కాబట్టి ఆదాము లోపల ఒక స్త్రీ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇదే దేవుని యొక్క స్వరూపం కాబట్టి దేవుళ్ళలో కూడా ఖచ్చితంగా స్త్రీ యొక్క తత్వము దేవునిలో ఉన్నది. హల్లెలూయా. ఆదాము ఎలాగైతే స్త్రీ పురుషులుగా అక్కడ మొదటి అధ్యాయంలో సృష్టించబడ్డాడో ఏ విధంగా ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క రూపాన్ని తీసుకుని ఎప్పుడైతే ఆదాము అక్కడ సృష్టించబడ్డాడో ఇదే రూపము దేవుని రూపము కలిగి ఉన్నాడు. ఏమే అంటే దేవుడు స్త్రీని గాని పురుషుని గాని ఉన్నాడు, అదే రూపాన్ని ఆదాముకి ఇచ్చాడు. అదే రూపం ఆదాముకి ఇచ్చాడు కనుక ఆదాము కూడా స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవునిలో ఒక స్త్రీ ఉంది, ఆదాములో కూడా ఒక స్త్రీ ఉంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క స్వరూపాన్ని ఈ యొక్క రూపాన్ని దేవుడు ఒక ఛాయగా ఒక దాన్ని ఏమంటారు ఒక నీడగా ఆ పోలిక ఆ రూపాన్ని తీసుకుని ఆదాముకి ఇచ్చి ఆదాముని తయారు చేస్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఛాయాచిత్రాన్ని దేవుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా దేవుడు ఉన్నాడో ఆ రూపాన్ని ఆదాము రూపంలో ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆదాము స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడంటే దేవుడు ఏమై ఉన్నాడు ఏమండి? ఆయన కూడా సేమ్ స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు. ఆయనలోని స్త్రీ ఉంది, ఆదాములోని కూడా స్త్రీ ఉంది. దేవునిలో ఉన్న స్త్రీని దేవుడు ఏ విధంగా ఆదాములో ఉన్న స్త్రీని దేవుడు ఏ విధంగా ఆ ఏదైనా తోటలో ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి, గాఢ నిద్ర అంటే తెలుసు కదా మీకు, మత్తు. మీకు స్త్రీలకు ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం ఇంజక్షన్ ఇస్తారు. ఆ మొత్తం ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఆయన కోసినా ఏం చేసినా తెలియదు అనమాట. ఆ మొత్తం ఇంజక్షన్ ఏదైనా తోటలో ఆదాముకి ఇచ్చాడండి దేవుడు. ఆ మొత్తం ఇంజక్షన్ ఇచ్చాడట. ఆ మొత్తం ఎప్పుడైతే ఇంజక్షన్ ఇచ్చాడో గాఢ నిద్రకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇలాగా వెన్ను కోసి ఆ పొట్ట కోసి ఆ లోపల ఉన్న ఎముకను బయటకు తీసినప్పుడు ఆదాముకి ఏం తెలియలే, గాఢ నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ మత్తు ఇంజక్షన్ ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో గాఢ నిద్రకు వెళ్ళిపోయాడంట. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆపరేషన్ చేసి లోపల ఉన్న ఎముకను తీసి ఆ యొక్క ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. హల్లెలూయా. అది చాలా శ్రమతో కూడింది, బాధతో కూడింది, చాలా భయంకరమైన ఇబ్బంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. చాలా భయంకరమైన కార్యం అది. ఆపరేషన్ థియేటర్ అంటే మామూలుగా ఉండదు. అయితే ఈ యొక్క కార్యాన్ని దేవుడు ఏదైనా తోటలో ఆదాముకు చేసి ఆ స్త్రీని సపరేట్ చేసి రెండు శరీరాలుగా చేసి ఆ శరీరంలో ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఏదైనా తోటలో ఆదాము ఎలా తయారు చేయబడ్డాడు చూడండి ఒకసారి క్లియర్గా. ఆదికాండము 1:26 చదవండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేపలను ఆకాశ పక్షులను పశువులను ఎలా సృజించాడండి? దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. అక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ ఎవరికి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇంగ్లీష్లో ఇలా ఉంది, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అని ఉంది. అంటే ఆయన సొంత రూపాన్ని ఆ సొంత పోలికను ఆదాముకి ఇస్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క స్వరూపంలో ఆదాముని చేస్తా ఉన్నాడు. అంటే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంటున్నాడు. అంటే సొంత పోలిక, సొంత స్వరూపాన్ని ఆయన ఏమైతే ఉన్నాడో, ఆయన ఎలాగైతే ఉన్నాడో అదే సేమ్ యాజ్ రూపాన్ని అక్కడ దేవుడు ఆదాం తయారు చేస్తా ఉన్నాడు, దేవుడు తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఇప్పుడు మన్యపు బొమ్మలు చేస్తున్నారు.
ఒక ఆడిటోరియంలో పెట్టడానికి. ఒక వ్యక్తిని తీసుకుని ఇంచుమించు 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు బొమ్మకి. వెళ్ళి మనం ఇలా నుంచుంటే మన పోలిక సేమ్ ఎలాగైతే ఉందో, ఏ డ్రెస్ అయితే వేసుకున్నామో అలాగే సేమ్ ఇంకో బొమ్మ తయారు ఇచ్చేస్తాడు. దానికైతే ప్రాణం ఉండదు, ఏముండదు. సేమ్ మనం ఎలాగైతే ఉన్నామో సేమ్ మైనపు ఆ యొక్క కలర్ ఉపయోగించి మన బొమ్మ ఎలాగైతే ఉందో అలా బొమ్మని అలా తయారు ఇచ్చేస్తాడు. అలాగే దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన యొక్క సొంత పోలిక ఏదైతే ఉందో, ఏ స్వరూపం అయితే ఉందో అదే స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాముకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆదాము ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపం ఎలా ఉందంటే సగం స్త్రీ సగం పురుషుడు. ఏమై ఉన్నాడండి? సగం స్త్రీ సగం పురుషుడై ఉన్నాడు. దాన్ని లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడే చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఆ యొక్క దేవుడు ఏమై ఉన్నాడంటే సగం స్త్రీ అయి ఉన్నాడు, సగం పురుషుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క భాగాన్ని, ఈ యొక్క స్వరూపాన్ని దేవుడు ఆదాముకి ఇస్తా ఉన్నాడు. ఆదాము ఆపరేషన్ చేసి ఆ ఎముకను తీసుకుని ఆయన ఒక స్త్రీనిగా నిర్మించాడు. ఒక స్త్రీనిగా నిర్మించి అప్పుడు అవ్వ దగ్గరికి తీసుకొస్తే అప్పుడు ఆదాము చెప్తున్నాడు ఏమంటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నాలో నుంచి తీయబడ్డావు కనుక నారి అనబడి అని చెప్తా ఉన్నాడు. ఏమేమి చూడండి, ఇక్కడ ఎలాగైతే దేవుని యొక్క పోలిక స్వరూపం కలిగి ఆదాముకి ఇచ్చాడో సేమ్ ఇప్పుడు అది దేవుడు భూమి మీద ఆదాము వలె ఏదో ఒక సమయంలో ఆయన వ్యక్తపరచబడాలి. అంటే ముందు ఏం చేశాడు, ఒక సాదృశ్యంగా ఆదామును పెట్టాడు, అవ్వ పెట్టాడు. అంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఆదాము ఎలాగైతే ఉన్నాడో అవ్వ అయితే ఎలాగైతే ఉందో ఒకానొక రోజు ఈ భూమి మీద దేవుడు ఆ విధంగా ఆదాము వలె రాబోతా ఉన్నాడు. అవ్వ వలె తన యొక్క లోపల ఉన్న భార్య భూమి మీదకి రాబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి భూమి మీద కాపురం పెడతాడు. వీళ్ళిద్దరూ వచ్చి భూమి మీద కాపురం పెట్టాలి. దేవుడు దేవునిలో ఉన్న భార్య వేరువేరుగా మార్చబడి వాళ్ళిద్దరూ కలిసి భూమి మీద కాపురం ఉండాలి. ఆ భూమి మీద కాపురం ఉండడానికే దేవుడు వేసుకున్న అతిపెద్ద ప్రణాళిక అనమాట. అంటే ఆయన కుటుంబం కోసం, ఆయన జీవితం కోసం, ఆయన యొక్క కార్యాలన్నీ భూమి మీద వెల్లడి చేయడం కోసం ఈయన ఏం చేశాడంటే ఒక ప్రణాళిక రచించుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఏ ప్రణాళిక అంటే ఆయన ఏ విధంగా భూమి మీదకి వచ్చి ఆయన భార్యతో భూమి మీద కాపురం పెట్టబోతా ఉన్నాడు అని మనం చూస్తే ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథం వెళ్ళండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను, మెసేజ్ లోపలికి వెళ్తా ఉన్నాను. లాస్ట్ వీకే కొద్దిగా వెళ్ళాను, ఈ వారం కొంచెం లోపలికి వెళ్తా ఉన్నాను. దేవుడు నడిపించుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళి ఈ యొక్క విమోచన ప్రణాళిక సంపూర్తిగా దేవుడు మనకు తెలియజేయాలని నేను చాలా ప్రార్థన చేస్తా ఉన్నాను. కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం చేస్తా ఉన్నాను. ఓకే. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనున్న ఆ పరిశుద్ధమైన పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె, ఆ యొక్క పెండ్లి కుమార్తె, ఆ దేవుల్లో ఉన్న భాగము, ఆ నిజమైన ఒరిజినల్ భాగము, ఈమె తన భర్త కొరకు అలంకరించబడిన పరలోకంలో నుంచి సిద్ధపడి భూమి మీదకి వస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ పరలోక సంఘము నిజమైన దేవుని యొక్క వధువు, నిజమైన దేవుని యొక్క భార్య ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది?
నేరుగా పరలోకంలో నుంచి ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వచ్చేస్తుంది. అంటే ఏదైనా తోటలో ఆది కాండంలో ఆదాము అవ్వల యొక్క పోలిక ఎలాగైతే దేవుడు పెట్టాడో, ఇప్పుడు ఆ పోలిక, ఆ యొక్క రూపము దేవుడు ఆమెను సృజించాడు కాబట్టి, ఆల్రెడీ ఆమెను వేరు చేశాడు కాబట్టి, ఆల్రెడీ ఆమెకు వధువుగా ఫామ్ అయింది కాబట్టి ఒక శరీరంలో, ఇప్పుడు ఆమె పరలోకంలో నుంచి భూమి మీదకి దిగడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. మనం ఆ యొక్క ప్రకటన గ్రంథం ఎండింగ్లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆమె రెడీ అయిపోయింది, తయారైపోయింది, సిద్ధపరచబడింది, ఇప్పుడు శరీరంగా ఫామ్ అయిపోయింది, భూమి మీదకి రాబోతే మనం చూస్తూ ఉన్నాం. అది ఏ విధంగా తయారైంది, ఎలా ఫామ్ అయింది, ఎలా బయటకు వచ్చింది అన్నది బైబిల్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తర్వాత వెళ్దాం అందులోకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆమె ఫామ్ అయింది, భూమి మీదకి వస్తూ ఉంది. ఇప్పుడు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడికి వచ్చేసిందండి? దేవుని యొక్క నివాసం ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? అంటే దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చి ఒక మనుషుల మధ్యలో ఒక మనిషిలాగా ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క నివాసం, దేవుని యొక్క సన్నిధి, ఆ పరలోకపు జీవి, ఆ నిత్యత్వపు జీవి ఆయన శరీరధారిగా వచ్చి మనుషులు నీలాగా నాలాగా తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఇది చాలా కష్టం ఉండవు. చెప్పుకోవడం చాలా ఈజీ కానీ గుర్తించడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా మనం వెతికితే కానీ ఈ మాటలు మనకు దొరకవు. కొంచెం జాగ్రత్త, ఈ మాటలు మనకు దొరికితేనే కానీ ఆ విషయాలు మనం పట్టుకోలేము. చూడండి, ఇప్పుడు ఆయన నివాసం మనుషులు కూడా ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడండి? భార్య భర్తల వలె ఆయన కూడా ఆయన భార్యతో కాపురం చేస్తున్నాడు. ఏమి? హల్లెలూయా. ఇప్పుడు ఆయన కూడా ఆయన భార్యను తీసుకుని భూమి మీద కాపురం పెట్టాడు. ఇప్పుడు ఆయన కాపురం చేస్తున్నాడు, ఆయన కూడా కదులుతూ ఉన్నాడు. ఆయన భార్య ఆయన భూమి మీద ఏం చేస్తున్నారండి? కాపురం ఉండును. వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైంది వారికి తోడైందును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. మరణం ఇక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతి గతించిపోయాను, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సంవత్సరములు నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవని గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన పిల్లలకి ఆయన ఇచ్చే వరాలు. ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే అల్పయు ఉమేగయు, అనగా ఆదియు అంతమునైన వాడను. దప్పుకొనను వానికి జీవజలపు బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినయుండును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులు అగ్ని గంధకములో ఉండు మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ. అంటే ఈ యొక్క విషయాలన్నీ ఆయన భార్యతో కాపురం పెట్టి భూమి మీద మనిషిలాగా చలామణిది అయ్యేది ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలనలోనమాట. ఆమేన్. అంటే ఆయన భార్య కలిసి భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయబోతా ఉన్నారు. ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నారు. ఒక మనిషిలాగా ఆయనే దావీదు కుమారుల్లాగా సింహాసనం మీద కూర్చుని, బైబిల్లో 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులు ఉన్నారు. దేవుడే 4 కుమారుల రూపంలో వచ్చాడు. ఆయన అబ్రహాం కుమారుడై ఉన్నాడు, ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. అదే టైంలో ఆయన ఆదాము కుమారుడై ఉన్నాడు కూడా. హల్లెలూయా. యేసేపు కుమారుడై ఉన్నాడు కూడా. అంటే ఆయన అన్ని రకాలుగా కుమారుగా వచ్చాడు. అబ్రహాం కుమారుడు విశ్వాసం ద్వారా, మనుష్య కుమారుడు ఆయన ఒక ప్రవక్తగా, దావీదు కుమారుడు ఒక రాజుగా అభిషేకించబడతా ఉన్నాడు. అబ్రహాం కుమారుడేమో ఒక మనిషిగా ఆయన ఒక సామాన్య విశ్వాసిగా కదులుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు ఒక ప్రవక్తగా కదులుతున్నాడు. దావీదు కుమారుడు అంటే ఒక రాజుగా కదులుతున్నాడు. దావీదు కుమారుడు రాజు, ఎందుకంటే అతను రాజు కనుక. మనుష్య కుమారుడు ప్రవక్త అంటే నరపుత్రుడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అబ్రహాం కుమారుడు అంటే ఒక విశ్వాసి, అంటే విశ్వాసి స్థానం నుంచి ప్రవక్త స్థానంలో నుంచి ఆయన రాజుగా వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా.
అంటే ఈ విధంగా ఆయన మార్చుకుంటూ స్టేజ్లు మార్చుకుంటూ వెళ్ళవలసి దానికి కారణమే విమోచన అయి ఉన్నది. అది విమోచన కార్యం, అది రిడెంప్షన్. ఎప్పుడైతే విమోచన జరుగుతుందో విశ్వాసీలో నుంచి స్టేజ్ మార్చి ప్రవక్త స్టేజ్లో నుంచి రాజుగా నువ్వు అభిషేకించబడతా ఉన్నావు. అంటే నీతీకరణ పొందుకున్నప్పుడు నీవు ఒక నీతిమంతుడిగా మారుతున్నావు, ఒక విశ్వాసిగా మారుతున్నావు, ఒక తిరిగి జన్మించిన వ్యక్తిగా మారుతున్నావు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వ్యక్తిగా మారుతున్నావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని నీవు 7 గుణలక్షణాలు పొందుకొని నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రపరచబడి నీ స్థానంలోకి నువ్వు వెళ్ళావో అప్పుడు నువ్వు మనుష్య కుమారుడిగా మారుతా ఉన్నావు. మనుష్య కుమారుడు అనగా ప్రవర్త ఉన్నాడు, నీవు ఒక ప్రవర్తగా మారుతా ఉన్నావు, నువ్వు ఒక ప్రవచించేవాడుగా మారుతా ఉన్నావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రవచించావో నీ దినములు ముగించబడ్డాయో అప్పుడు నీవు రాజుగా దేవుడు అభిషేకం చేస్తా ఉన్నాడు. దానినే పుత్ర స్వీకారం అంటారు, దత్తపుత్ర స్వీకారం. అయితే నేను అంత లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ, అంత పూర్తిగా లోపలికి నేను వెళ్ళాలనుకోవట్లేదు కానీ దేవుడు అంచెలంచెలుగా మనకు ఒక్కొక్కటిగా తెలియజేస్తాడు. కానీ ఖచ్చితంగా మనము ఈ విమోచన ప్రణాళిక అనేది పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ విమోచన కొరకు మనం ఎప్పుడైతే మొరపెట్టామో ఆ యొక్క అత్యున్నతమైన స్థానాన్ని ఎప్పుడైతే చూసామో దాని కొరకు మన కనులు ఎప్పుడైతే దానిపై నిలబడ్డాయో అప్పుడు మనము ఒక గురి పెట్టుకుని విశ్వాసంలో భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నీ విశ్వాసానికి ఒక గురి ఉండాలి, నీ విశ్వాసానికి ఒక గమ్యస్థానం ఉండాలి. ఒక గమ్యస్థానం లేకుండా చేసే ప్రయాణం వ్యర్థమై ఉన్నది. మనకు ఏదైనా ప్రయాణం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక గమ్యస్థానం ఉండాలి. గమ్యం లేకుండా చేసే భక్తి వ్యర్థమై ఉన్నది. ఏదో అవసరాల కోసం మనం భక్తి చేస్తాం, ఏదో ఆ పరిస్థితుల కోసం మనం భక్తి చేస్తాం, లేకపోతే కోరికలు తీర్చుకోవడం భక్తి చేస్తాం, లేకపోతే లాస్ట్ వీక్ చెప్పినట్లుగా ఒక భక్తిని ఒక దేవాలయాన్ని ఒక లాడ్జిల కిందో లేకపోతే ఒక అవసరాలు తీర్చుకోవడానికి పరిస్థితులు గుండా వెళ్ళడానికి ఉపయోగపడతారు తప్ప మన గమ్యం ఏంటో మనకు తెలియదు. హల్లెలూయా. ఖచ్చితంగా మనకు గమ్యస్థానం ఉండాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే గణనీయ స్థానం చూసామో అప్పుడు మనము గురి పెడతాం. చూడండి, ఒక గన్న పెట్టి కాల్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ గురి ఉంటుంది, ఒక గురి ఉంటుంది. ఖచ్చితంగా ఒక పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నారనుకోండి, ఒక షూటర్కి ట్రైనింగ్ ఇస్తున్నారనుకోండి, ఆ ట్రైనింగ్ ఆ ఎన్కౌంటర్ చేసే వ్యక్తి ఆ ఎన్కౌంటరిస్ట్గా అతను ట్రైనింగ్ పొందుతున్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తారో తెలుసా, ఆ దూరంగా ఇంచుమించు చాలా దూరంలో ఒక బోర్డు లాంటిది పెట్టి అందులో ఒక చక్రాలు కానీ పెట్టి అందులో మధ్యలో పెడతారు ఒక తొక్క. ఇతను బుల్లెట్తో గన్తో పేల్చేటప్పుడు ఆ చక్రంలో ఉన్న ఎక్కడో చోట కాల్చడం కాదు కానీ అతను ఎలా పేల్చాలంటే కరెక్ట్గా ఆ చక్రం మధ్యలో ఉన్న రౌండ్ అప్ చిన్న మచ్చ ఉంటుంది, దాంట్లో పెట్టి గురి పెట్టి కొట్టాలి. ఇతను సరిగా ఒక మంచి ఎనలిస్ట్గా ఎన్కౌంటరిస్ట్గా అవ్వాలంటే అతను చెప్పిన పాయింట్ ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు ఇతను అపాయింట్మెంట్ చేస్తారు. అలాగే ఖచ్చితంగా ప్రతి దానికి గురి ఉండాలి, గమ్యం ఉండాలి. గమ్యం లేకపోతే మనం పడిపోతాం, గమ్యం లేకపోతే ప్రతి శోధనకి పడిపోతాం, గమ్యం లేకపోతే ప్రతి అలజడికి పడిపోతాం, గమ్యం లేకపోతే ప్రతి దానికి ఊగుతాం, అటు వెనకూగుతాం ఎదరకూగుతాం, 2 పడవలను అడిగేస్తాం, రకరకాల కార్యాలు మనకు జీవితాలు గుండా వెళ్తాయి. అయితే గమ్యం అనేది మన జీవితాల్లో ఉంటే నిరీక్షణతో దాన్ని ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే మన జీవితాలు ఖచ్చితంగా గమ్యస్థానం అవసరం. ఇప్పుడు ఆ గమ్యస్థానం ఏంటంటే నీవు నీ స్థానంలోకి వెళ్ళాలి. నీ గమ్యస్థానం ఏంటంటే నీ స్థానంలోకి వెళ్ళాలి. అసలు ఆ స్థానం ఏంటో నీకు కూడా తెలియదు కదా. స్థానంలోకి వెళ్ళాలంటే అసలు ఆ స్థానం ఏమై ఉందో నీకు తెలియదు కదా. అసలు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ గమ్యస్థానం ఎప్పుడైతే చూస్తావో అప్పుడు దానికోసం నువ్వు ప్రోకలాడతావు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవునిలో ఒక భార్య ఉంది, ఆయనలో ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వం ఉన్నది. ఆయన ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోకి ఆ యొక్క భార్యను స్త్రీనిగా నిర్మించేసి ఆ నిర్మించిన స్త్రీని తీసుకుని ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు అడుగు పెడతా ఉన్నాడు. అయితే అసలు ఈ స్త్రీ ఎప్పుడు తయారైంది, అసలు ఈ స్త్రీ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, అసలు ఆదాముని వేరు చేసినట్లుగా అసలు ఈ యొక్క పరలోకం నుంచి వచ్చే వధువు ఎప్పుడు వేరైంది అని మనం చూస్తే
చూడండి, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. దేవుడు మీకు దాన్ని బయలుపరచబడును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క స్వరూపం సగం స్త్రీగా సగం పురుషుడిగా ఉన్నది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆదాముని గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము అవ్వలను వేరు చేశాడు. హల్లెలూయా. ఆదాము అవ్వలను వేరు చేసిన తర్వాత ఆమె సర్పము చేతిలో మోసపోవడం, ఆ సర్పము చెప్పినట్లుగా చేయడం, ఆ సర్పము ఏదైతే ఏ విధంగా అబద్ధంగా మోసపుచ్చి కుయ్యెత్తు ద్వారా ఆమెను రకరకాల పాపాల్లో పడవేసేయడం, లోకంలోకి లాగేయడం, తర్వాత ఆమె ఆ పాపంలో పడిపోయిన తర్వాత ఆ పాపం తీసుకెళ్లి తన భర్త కంటించడం, ఆ భర్త కూడా ఆ పాపంలో పాలు పంపులు పొందడం. ఎప్పుడైతే ఆ పాపంలో పొందారో ఆ పాపము ద్వారా, ఆ జన్మ పాపం ద్వారా అక్కడ పాపము ద్వారా అతికించబడి కయ్యేను హేబేలు అనే ఇద్దరు కమల పిల్లలు అక్కడ పుట్టడం మనం చూసాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విధానము భూమి మీదకి ఏ విధంగా వస్తుందో దేవుడు చూపిస్తా ఉన్నాడు. అంటే అసలు నువ్వు నేను పాపంలో పడవలసిన అవసరం ఏముంది? నువ్వు నేను పాపంలో పడిపోవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఈ రోగాల పాలు అవ్వాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఈ అప్పుల పాలు అయిపోవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఈ బానిస బతుకు మనం బతకవలసి ఉంది? ఎందుకు భయంకరమైన రోగాలతో, కీడులతో, శాపాలతో ఈ విధంగా మనము భయంకరంగా బ్రతకడానికి ఏ విధమైన కారణం అయిపోయిందంటే ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. ఏమే ఇప్పుడు ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు అవ్వ ఆ యొక్క సాతాను యొక్క మాటలకు ఆకర్షించబడి ఆమె పాపంలో పడిపోవాలి. అవ్వను తయారు చేసిందే దేవుడు, ఎందుకంటే ఆమె పాపంలో పడిపోవడానికే సృష్టించాడట. అంటే ఆమెలో ఆ యొక్క విత్తనం పెట్టాడని దేవుడు. అంటే పాపానికి ఆకర్షించబడి ఆ పాపంలో పడిపోయేటట్లుగా దేవుడే ఆ యొక్క బీజ కణ నవలో పెట్టి అవ్వను తయారు చేశాడట. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. ఖచ్చితంగా దేవుడు పడిపోయేలా చేసిన అవ్వని. ఆమె పాపంలో పడిపోతుంది, ఖచ్చితంగా పడాలి, పడితేనే నా ప్రణాళిక అనేది ఇక్కడ నెరవేరుతుంది. నా ప్రణాళిక అనేది నెరవేరాలంటే నేను నేర్చుకున్న విమోచన ప్రణాళికలో ఆ యొక్క అవ్వ పడిపోతేనే నా విమోచన ప్రణాళిక అనేది ఖచ్చితంగా అక్కడ కార్యరూపం ధరిస్తుంది అని దేవుడు ఆలోచించి ఆయన ప్రణాళిక రాసుకున్నాడు. కాబట్టి ఆ పాపములో పడిపోయేటట్లుగానే అవ్వను సృష్టించాడు. హల్లెలూయా. ఆమె పాపానికి బెండైపోయేలాగా, పాపానికి ఆకర్షించబడేటట్లుగా, దేవుణ్ణి వదిలిపెట్టి సాతానికి ఆకర్షించబడేటట్లుగా దేవుడే అక్కడ ఆ యొక్క సిస్టాన్ని, ఆ యొక్క వాతావరణాన్ని కల్పించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు పాపంలో పడిపోవాలంటే, ఎందుకు మనిషి పాపంలో పడిపోవాలంటే, ఎందుకు అపరాధంలో పడిపోవాలంటే, ఎందుకు అతను దోషం వెంటాడాలంటే, ఆ సంఖ్యలో దోషాలు ఎందుకు ముద్రించబడాలంటే, ఎందుకు అతను కీడు వెంట వెళ్ళాలంటే ఆయన వేసుకున్న ప్రణాళిక ఏమిటంటే ఆయన మొట్టమొదటిగా భూమి మీద ఆయన ఒక ప్రణాళిక ఉండి, ఆయన ఒక భాగం ఉండి, ఆయన భార్య ఉండి, ఆయన యొక్క సంకల్పం అంతా రాసుకుని మొట్టమొదటిగా భూమి మీద సృష్టించింది ఎవరినో తెలుసండి? శరాపులను కెరాపులను సృష్టించుకున్నాడట. ఆయన దూతలను సృష్టించుకున్నాడంట. కొన్ని వేల కోట్ల దూతలను సృష్టించుకున్నాడు, కొన్ని వేల కోట్ల శరాపులను సృష్టించుకున్నాడు, కొన్ని వేల కోట్ల కెరూబులు సృష్టించుకున్నాడు. ఇవన్నీ కూడా ఈయన ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి వీళ్ళిద్దరికీ, శరాపులకి, కెరూబులకి, దూతలకి ముగ్గురు లీడర్ పెట్టాడు. శరాపులకు ఓ దూత, కెరాబులకు ఓ దూత, దూతలకు ఓ దూత. ఆ దూతలకేమో గాబ్రియేలు, శరాపులకేమో మిఖాయేలు, కెరూబులకేమో గాబ్రియేలు, లూసిఫరు, ఇలా ముగ్గురు దేవదూతలను ఆయన పెట్టాడు. ముగ్గురు దేవదూతలు శరాపుల్ని, కెరాబుల్ని, దేవదూతల్ని వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. చక్కగా వాళ్ళు ఆ దేవుని యొక్క ప్రవచనాలు తీసుకెళ్తాకి గాబ్రియేలు వాడుకుంటున్నాడు, యుద్ధాలు చేయడానికి మిఖాయేలుని వాడుకుంటున్నాడు, ఆ యొక్క ఆరాధన చేయడానికి లూసిఫర్ని వాడుకుంటున్నాడు దేవుడు. ఆ విధంగా చక్కగా పరలోకంలో చక్కగా జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉన్న సమయంలో అక్కడ ఏం జరిగిందంటే ఈ లూసిఫర్కి ఒక అసూయ పుట్టినట్లుగా, వాడు దేవుని స్థానంలోకి వెళ్తున్నట్లుగా, వాడే దేవుడైపోయినట్లుగా, వాడు ఆ యొక్క లోపల భయంకరమైన పాపము వాడిలోకి వచ్చింది. హల్లెలూయా. ఎవరండి? లూసిఫర్ అనే దేవదూతలోనికి అసూయ అనేది వచ్చింది.
ఎప్పుడైతే అసూయ అనేది బయలుదేరిందో, ఎప్పుడైతే పాపం అనేది బయలుదేరిందో, ఎప్పుడైతే దేవుని స్థానంలోకి నేను వెళ్ళాలి, నేను కూడా దేవుడు అవ్వాలని ఇతను ఆశపడ్డాడో, ఆ మరుక్షణం అతనికి దురుద్దేశం ఏమైందంటే వాడి దురుద్దేశాన్ని అక్కడున్న దేవదూతలందరికీ ఎక్కించడం మొదలుపెట్టాడు. అక్కడున్న దేవదూతలందరికీ చెప్తుంటే ఇలా జరుగుతుంది, దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు స్వార్థపరులు అందరినీ కూర్చోబెట్టి అందరి చేత ఆరాధించుకుని ఆయన ఒక్కడే ఆరాధించబడుతున్నాడు, ఆయన ఒక్కడే పూజించబడుతున్నాడు, ఆయన ఒక్కడే అన్ని కార్యాలు చేసుకున్నాడు. మనం ఇన్ని చేస్తున్నాం, మనకేమీ లేదు, ఇన్ని చేస్తున్నాం, మనకేమీ ఆరాధన దక్కట్లేదు, మనకి సరైన స్థానం ఇవ్వలేదు. దేవుడు స్వార్థపరుడు, దేవుడు అసూయపరుడు అని దేవుడి మీద భేదాభిప్రాయాలు సృష్టించి వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా విశ్వపూరితమైన బీజాలు ఎక్కించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వపూరితమైన బీజాలు ఆ యొక్క దేవదూతలందరికీ ఎక్కిస్తుంటే మంచి దూతలు అనుకున్నాయంట, గాబ్రియేలుతో మిఖాయేలుతో నిలబడే దూతలు అనుకున్నాయంట, వీళ్ళు ఏదో మొత్తం తేడా ఆత్మ వచ్చేసిందని చెప్పేసి ఆ లూసిఫర్ దూరంగా జరిగి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి గాబ్రియేలుతో మిఖాయేలుతో ఈ మాటలని చెప్తా ఉన్నారు. వాళ్ళు లూసిఫర్ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి స్థానాన్ని కోరుకున్నాడు. అతను కూడా దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. అతను చాలా భయంకరమైన ఆలోచనలు అతను వ్యక్తపరుస్తున్నాడు. మాకు అవి నచ్చలేదు, అతనితో సహవాసం చేయడానికి మాకు ఇష్టపడట్లేదు అని చెప్పి ఎప్పుడైతే మిఖాయేలు గాబ్రియేలుతో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ గా ఫామ్ అవుతూ ఉన్నారు. మిఖాయేలు గాబ్రియేలు అంతానేమో ఓ గ్రూప్ అవుతా ఉంది. ఇక్కడ సాతాను లూసిఫరు వాళ్ళందరికీ వాక్యం ఎక్కిస్తుంటే ఇంచుమించి 20 కోట్ల దేవదూతలు ఆ యొక్క లూసిఫర్ పక్క వచ్చేసి ఆ లూసిఫర్ చెప్పిన మాటలు అంగీకరించి వాళ్ళు లూసిఫర్తో సమమైపోయి అవును మేము కూడా దేవుళ్ళు అవ్వాలి, మాకు కూడా స్థానం ఉండాలి, మాకు కూడా ఒక పొజిషన్ ఉండాలని చెప్పి వీళ్ళు ఆశపడడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆశపడటమే కాకుండా వాళ్ళందరినీ ఆశపడేటట్లు చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే అలా జరిగిందో పరలోకంలో వెంటనే అక్కడ ఒక యుద్ధం జరిగింది. ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి లూసిఫర్ సైన్యం ఓడిపోయింది. వాళ్ళు వెంటనే లూసిఫర్ సాతానుగా మారి అపవాదిగా మారి భూమి మీద పడ్డారు. హల్లెలూయా. అలా మారిపోవడానికి గల కారణం దేవుడే. ఎందుకంటే వాడలా అసూయపడకపోతే, వాడలా భేదం పెట్టుకోకపోతే, వాడలా కుయత్తుగా ఆలోచించకపోతే, అంతమంది దేవదూతలు పాడు చేయకపోతే భూమి మీదకి పాపం తెచ్చే వ్యక్తి లేడు. ఇప్పుడు భూమి మీద పాపం చేయించే వ్యక్తి కావాలి, భూమి మీద నాశనం చేసేవారు కావాలి, భూమి మీద భయంకరమైన అంధకారమైన చీకటి తెచ్చేవారు కావాలి, భూమి మీద రోగాలు తెచ్చేవారు కావాలి, భూమి మీద తెగులు తెచ్చేవారు కావాలి, భూమి మీద రోగాలు తెచ్చేవారు కావాలి, భూమి జీవితాలు ముక్కలు చేసేవారు కావాలి, కుటుంబాలు విచ్ఛిన్నం చేసేవారు కావాలి. అవన్నీ కూడా చెయ్యాలంటే ఒక భయంకరమైన వికృతికరమైన ఒక పాప భ్రష్టుడు భూమి మీదకి రావాలి. హల్లెలూయా. ఒక మంచి ఏంటో తెలియాలంటే చెడంత చెడ్డతో తెలియాలి. ఒక చెడ్డ చీకటి ఎంతో భయంకరమైనదో మనకు తెలియాలంటే వెలుగు ఉండాలి. వెలుగుంటేనే చీకటి ఎంత చెడ్డతో మనకు తెలుస్తుంది. రోగం ఉంటేనే ఆరోగ్యం ఎంత మంచిదో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు వెలుగు పెట్టాడు, చీకటి పెట్టాడు, రాత్రి పెట్టాడు, పగలు పెట్టాడు. ఆయన మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఆయన దేవుడిని పెట్టాడు, దెయ్యాన్ని పెట్టాడు. దెయ్యం ఎంత చెడ్డతో తెలిస్తే దేవుడు ఎంత మంచిదో తెలుస్తాడు. హల్లెలూయా. అయితే ఈయన సృష్టించుకుని అందరినీ సృష్టించుకుని ఈయన ఏం చేస్తున్నారంటే పాపంలో పడిపోక ముందు ఈ దూతలన్నీ పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తున్నాయి. కానీ గడప కమ్ములు పునాదులు అంటే గడగడ ఉనికిపోతున్నాయండి అవి ఆరాధన చేస్తుంటే. అంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి, అంత అద్భుతంగా చూపిస్తున్నారు దేవుణ్ణి, అంతలా మహిమపరుస్తున్నారు దేవుణ్ణి. చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ ఆరాధన. కానీ వీళ్ళు పరిశుద్ధుడు 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 అని నోటుతో అంటున్నారు. కానీ లోపలంట ఈ ప్రభు కుళ్ళుడు, మాకు సరైన స్థానం ఇవ్వలేదు, స్వార్థపరుడు, అసూయపరుడు, ఇతను మంచివాడు కాదు, ఇతను దేవుని స్థానంలో ఉండడానికి అనర్హుడు, మాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు, మాకు ఇవ్వాల్సిన కార్యం చేయలేదు, మాకు చేయాల్సిన రూపంలో ఇతను ఉండట్లేదు, ఇతను స్వార్థపరుడు, ఇతను అసూయపరుడు ఇతను అని చెప్పి లోన పెట్టుకుని లోన ఒక భావము పైకి ఒక భావంతో మాట్లాడుతున్నారట. పైకేమో మంచిగా నటిస్తూ లోన కుళ్ళుతో ఆలోచిస్తున్నారట, లోన పైకి కుతంత్రాలు ఆలోచిస్తున్నారంట. వాళ్ళు పైకేమో పరిశుద్ధులు 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 అంటున్నారు. కానీ లోన భయంకరమైన వేషధరంతో ఉన్నారట వాళ్ళు. అయితే దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ఆరాధన ఇష్టపడ్డండి.
దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ఆరాధన స్వీకరించడండి. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి దానికి చాలా విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఒకసారి, మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహమును చూసి పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషులు పవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి వీళ్ళు? మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధిస్తూ అంట ఏ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారట. అంటే వాక్యము చెప్పినది వేరు, వీళ్ళు చేసేది వేరు. వాక్యము ఆజ్ఞలు వేరు, వీళ్ళు చేసేది వేరు. మనుషులు కల్పించినవే ఆజ్ఞలుగా మార్చి అవే దేవుడు చెప్తున్నాడు, అవే దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళు పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నారు కానీ, పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం అంట దేవునికి చాలా దూరంగా ఉందంట. హల్లెలూయా. ఇది ఒకప్పుడు పరలోకంలో జరిగింది. దేవదూతలు అలాగే ఆరాధన చేస్తున్నాయి, దేవదూతలు అలాగే ప్రార్థన చేస్తున్నాయి, దేవదూతలు అలాగే స్తుతులు అర్పిస్తూ ఉన్నాయి, దేవదూతలు అలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ హృదయంలోనేమో సాతాను మాటను ఆలకించి లూసిఫర్ చెప్పిన మాటలు గ్రహించి లూసిఫర్ చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకుని లూసిఫర్ చెప్పిన ప్రవర్తన అంతా వాళ్ళు అనుకరిస్తూ లూసిఫర్ ఎక్కించిన స్వార్థాన్ని, అసూయను, ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ పైకేమో పరిశుద్ధుడు 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 అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు డినామినేషన్ యొక్క స్పిరిట్ ఎక్కడయ్యిందంటే, డినామినేషన్ యొక్క ఆరాధన అసలు ఇక్కడ స్టార్ట్ అవ్వకముందు ఎక్కడ స్టార్ట్ అయిందని పరలోకంలో స్టార్ట్ అయింది. అవి దేవదూతలు చేసేవి, అక్కడ ఆరాధన దేవదూతలు చేసేవి. ఆరాధన ఎలా చేసేయంటే హృదయమేమో సాతానికి ఇచ్చింది, నోరేమో దేవుడికి ఇచ్చింది. ఆ దేవదూతలన్నీ నోటితోనేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు, హృదయం అంతానేమో సాతానికి ఇచ్చి సాతాను చెప్పిన మాటలను ఎక్కించుకుని అసూయతో నిండిన వారే వాళ్ళు భయంకరంగా దేవుణ్ణి ద్వేషిస్తూ దూషిస్తూ పైకి మాత్రం పరిశుద్ధుడు 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 అంటున్నారు. చాలా మంది ముఖస్తుతి చేస్తారండి, పొగిడేస్తారు, చాలా పొగుడతారు కానీ ఉత్తుదే. లోపల ఒక ఆలోచన ఉంటుంది, బయట ఒక ఆలోచన ఉంటుంది. లోనేమో అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, రకరకాల కార్యాలను లోన్ ఎట్టుకుని పైకి ప్రేమగా నటిస్తారు, పైకి చాలా ఆప్యాయంగా ఉన్నట్టు ఉంటారు. చాలా భయంకరంగా మనుషులు దాన్ని చాలా తేనె పాకం అల్లించినట్టుగా వాళ్ళు పెద మీద పప్పలు వండుతారు, పెదాల మీద, కానీ వాళ్ళ హృదయాల్లో ప్రేమ లేదు. అది పరలోకంలో దేవదూతకు ఉన్నది స్పిరిట్. పరలోకంలో దేవదూతకు ఉన్న స్పిరిట్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే లూసిఫర్లో నుంచి దేవదూతలకు వెళ్ళి ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయంటే ఆ పగను వ్యక్తపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దాన్ని చూసి 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 దేవుడికి వెక్కసమైపోయింది, దేవుడికి చాలా అసహ్యం వచ్చింది. అలాంటి ఆరాధన నాకు వద్దు, ఇలాంటి ఆరాధన నేను కోరుకునేది, ఇలాంటి పెదవులపైన ఆరాధన నేను కోరుకునేది. వీళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు, వీళ్ళు నన్ను వ్యర్థంగా నన్ను మహిమపరుస్తూ ఉన్నారు, ఈ ఆరాధన వద్దు. నేను స్పెసిఫిక్గా ఒక పాపముతో నిండిన వ్యక్తి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి వాళ్ళు కృతజ్ఞతార్పణతో హృదయంలో నుంచి విరిగి నలిగిన మనసుతో ఆరాధించే ఆరాధన నాకు ఇంపైన సువాసనగా ఉంటుందని అతను మనసులో దేవుడు ఆలోచించుకొని అప్పుడు ప్రణాళిక రచించుకున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు అయినా ఎంత ఆలోచించుకున్నాడంటే ఇప్పుడు మనిషి పతనమైపోయి పాపంలో పడిపోయి అతను పాపం చేత కార్యాల చేత పతనమైపోయి అతను ఎప్పుడైతే పడిపోయిన తర్వాత అతను ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలను చూసి దేవుని యొక్క ప్రేమను చూసి దేవుని యొక్క చిత్తాన్ని చూసి దేవుని యొక్క కృపను చూసి ఇతను ఎప్పుడైతే మారు మనసు పొందుకొని రక్తం చేత కడగబడి అతను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క ఆరాధిస్తూ దేవుని కొనియాడుతూ దేవుని ప్రేమను ఆస్వాదించే యొక్క పతనమైపోయి పడి లేచిన మనిషి యొక్క ఆరాధన దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విమోచన ప్రణాళిక. దేవుని యొక్క విమోచన ప్రణాళిక ఏంటంటే దేవుడు మనిషి ఎందుకు పాపం పడేస్తున్నాడంటే దేవుడు ఎందుకు మనిషిని రోగంలో పడేస్తున్నాడంటే రోగం వస్తేనే నీవు దేవుని కొరకు మొరపెడతావు. పాపంలో పడిపోతేనే ఒక వ్యక్తి దేవుని వైపు చూస్తాడు. మీకు తెలుసా, నిజముగా దేవుని యొక్క జీవకణము జగత్పునాది వేయబడక ముందే ఒక వ్యక్తి ఖచ్చితంగా దేవుని యొక్క బీజం అతనిలో పెట్టి దేవుడు భూమి మీద కనుక ఒక వ్యక్తిని పుట్టిస్తే ఖచ్చితంగా అతను పాపంలో పడినప్పుడు మరణ శైలి పైన పడినప్పుడు రోగంతో ఉన్నప్పుడు పరిస్థితులు అతనికి అనుకూలించినప్పుడు అతను భయంకరమైన స్థితిలో అతను కొట్టుమిట్లు ఆడుతున్నప్పుడు అతని చూపు ఖచ్చితంగా దేవుని వైపు ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ పాపంలో పడి కూడా అతను దేవుని వైపు చూడట్లేదంటే అతను దేవుని యొక్క విత్తనం కాదు. ఒకవేళ పాపంలో పడిపోయి రోగంతో కొట్టుకుంటూ దేవుని వైపు కనుక చూడకపోతే ఖచ్చితంగా అతను దేవుని యొక్క విత్తనం కాదు. ఒకవేళ దేవుని యొక్క విత్తనం కనుక అతనిలో ఉండి భూమి మీద పుడితే అతని కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అతనికి కాని కార్యాలు అతని జీవితంలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అతని చూపు దేవుని వైపు ఉంటుంది. అతని యొక్క తిరిగి జన్మించిన విశ్వాసి దేవుని యొక్క బీజముతో పుట్టాడనడానికి రుజువే ఖచ్చితంగా అతను దేవుని వైపు చూస్తాడు. హల్లెలూయా. నీకు ఒక గాయం తగిలింది, ఒక రోగం వచ్చింది, అయినా కూడా నువ్వు తగ్గించుకుని నీ అహంకారాన్ని మానుకోకుండా నీ మానసిక రుగ్మతను అలాగే ఉంచుకుని అదే గర్వంతో అదే కార్యాలతో ముందుకెళ్ళిపోతున్నావు అనుకో, బైబిల్లో మాట ఉంటుంది. ఏమన్నాడంటే దేవుడు నాశనానికి ముందంట ఏం నడుస్తుందండి? ఎందుకని అంటే ఖచ్చితంగా అతను నాశనం వెళ్ళిపోతున్నాడు. నాశనం అనగా నరకం, పాతాళం. ఖచ్చితంగా అతను పాతాళం వెళ్ళిపోవడానికి రుజువు ఏంటంటే అతను దేవుడు పెట్టిన శ్రమను కానీ, దేవుడు పెట్టిన నిందను కానీ, దేవుడు పెట్టిన కార్యాలు కానీ ఇతను ఏమి పట్టించుకోకుండా అవి ఎందుకు వస్తున్నాయో పరిశీలించుకోకుండా అవి ఎందుకు నా జీవితంలో జరుగుతున్నాయి అని పరిశీలించుకోకుండా ఇతను అదే అహంకారంతో, అదే గర్వంతో, అదే కార్యాలతో ముందుకెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవుని యొక్క జన్యు ఉంటే, దేవుని యొక్క జీవకణం ఉంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి పడిపోయాడంటే, రోగం వచ్చిందంటే, ప్రభువా నీ రోగం నాకు ఎందుకు ఎక్కావు ప్రభువా? నేను ఏదైనా తప్పు చేశానా? ఏదైనా పొరపాటు చేశానా? ఎందుకు ఈ కార్యాలు నా జీవితంలో అనుమతించబడుతున్నాయి? నీ అనుమతి లేకుండా నా జీవితంలోకి ఏవి రావు. నీ అనుమతి లేకుండా ఒక తలవెంట్రుకు కూడా నేలను వాలదు. కానీ ఇప్పుడు నా జీవితంలో శ్రమ వచ్చింది, నా జీవితంలో నిందల పాలైపోయాను, నా జీవితంలో నేను ఒంటరిని అయిపోయాను, నా జీవితంలో భయంకరమైన కార్యాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా నేను వెళ్ళవలసి వస్తుంది. అసలు నేను ఏ పాపం చేశాను? నా పాపం ఏంటి? నా రోగం, నా శాపం ఏంటి? నా జీవితం ఏంటి? నేను ఏది పాపము నీ దగ్గర ఒప్పుకొని నా జీవితంలో సరి చేసుకుంటే నా జీవితం సరి అవుతుంది అని ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మోకరించి బలిపీఠం వద్ద అతను మొరపెడతాడు. హల్లెలూయా. ఒకవేళ సరి చేసుకోకుండా, మొరపెట్టకుండా, దేవుని పూజాడకుండా, ఆ పాపం ఏంటో తెలుసుకోకుండా అలాగే మూర్ఖత్వంగా వెళ్ళిపోతే ఆ మూర్ఖత్వం నిత్యనాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరుల కొంచెం జాగ్రత్తలు మీరు గమనించాలి. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలకి, సాతాను యొక్క పిల్లలకి అదే తేడా. దేవుని యొక్క బీజకణం ఉన్నవాడికి, దేవుని యొక్క బీజకణం లేని వాడికి అదే తేడా. ఏంటంటే ఇతను పాపంలో పడ్డాడు, దేవుని పిల్లలు పడిపోతారు, దెయ్యం పిల్లలు పడిపోతారు. దేవుని పిల్లలకి అదే గతి పడుతుంది, దెయ్యం పిల్లలకి అదే గతి పడుతుంది. హల్లెలూయా. వీళ్ళకి కరోనా వస్తుంది, వీళ్ళకి కరోనా వస్తుంది, వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది,
వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. వాళ్ళు మరణానికి వెళ్తారు, వీళ్ళు మరణానికి వెళ్తారు. వీళ్ళు పాపంలో పడిపోతారు, వీళ్ళు పాపంలో పడిపోతారు. కానీ దేవుని యొక్క బీజం ఉన్నవాడు ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మోకరించి, ప్రభువా నా పాపం ఏంటి, నేనేం చేయడం వల్ల ఇలాంటి స్థితి నాకు వచ్చింది, ఎలాంటి పాపం నేను చేయనందువల్ల నా స్థితి ఇలాగ అయిపోయింది, దయచేసి ఆ పాపాన్ని నాకు చూపించు, నేను నన్ను ఒప్పుకుంటాను, నేను దాన్ని సరి చేసుకుంటాను, నేను దాన్ని సరి చేసుకుని ముందుకెళ్తాను అని ఖచ్చితంగా ఒక బీజ కణమున్నవాడు పోరాడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క గుణలక్షణాన్ని వ్యక్తపరిచినప్పుడే దేవుని యొక్క దోషలు వచ్చి నీ చుట్టూ చేరి నీకు ఆలోచన ఇస్తాయి. ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో వారి జీవితం యొక్క ఆ శ్రమల కోసం, వేదనల కోసం పడుతున్న దానికోసం అతను వేదన పడుతూ దేవుణ్ణి ఎప్పుడైతే వెతికాడో అప్పుడు ఖచ్చితంగా పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు వచ్చి అతనికి ఆలోచనిస్తాయి. హల్లెలూయా. దేవుడు అలాంటి ఆరాధన కోరుకున్నాడు, అలాంటి విశ్వాసం కోరుకున్నాడు, అలాంటి ప్రణాళిక దేవుడు రచించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు విమోచన ప్రణాళిక రాయడానికి గల కారణం ఏంటంటే, టైం అయిపోతుంది, చాలా జాగ్రత్తగా ఉంది, స్పీడ్గా వెళ్దామండి. దేవుడు విమోచన ప్రణాళిక ఇవ్వడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా తోటలో దేవుని యొక్క స్త్రీ పురుషులు ఇలా స్త్రీ సగం పురుషులుగా ఉన్నారు. అయితే ఆదాముని ఏ విధంగా ఆపరేషన్ చేసి దేవుడు ఆ స్త్రీని సపరేట్ చేసి వేరు చేశాడో, దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుడే శరీరధారి తన్ను తాను రిక్తులు చేసుకుని ఆయన చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 45వ వచనం. ఇందు విషయమై ఆదామని మొదటి మనుషుడు జీవించి ప్రాణి అయినని వ్రాయబడినది, కడపటి ఆదాము జీవింపొచ్చి ఆత్మ అయ్యను. ఇక్కడ మొదటి ఆదాము, కడపటి ఆదాము అంటున్నాడు. అంటే మొదటి ఆదాము ఎవరైతే ఏదేను తోటలో సృష్టించబడిన వ్యక్తి మొదటి ఆదాము అయితే, కడపటి ఆదామని ఎవరిని అంటున్నాడంటే ప్రభు అని యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. చాలా చోట్ల మనకు రాయబడి ఉంది, ఆ యొక్క ఒక్క మనిషిని ద్వారా మనము రక్షించబడ్డాం, ఒక్క మనిషిని యొక్క త్యాగాన్ని బట్టి మనం అందరం విమోచించబడ్డాం. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి దేవుడు ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివాసం చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాక్యం ఉన్న దేవుడు శరీరధారి అయ్యాడు. హల్లెలూయా. ఏమేమి కొంచెం మనసు వాక్యం మీద పెట్టండి, మీరు అక్కడికి వెళ్ళనవద్దు, మనసులు అక్కడికి వెళ్ళనవద్దు, వాక్యం మీద పెట్టండి. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడంటే, వాక్యంగా ఉన్న దేవుడు ఏమయ్యాడండి? శరీరంలోకి వచ్చాడు. చూడండి ఒకసారి మేక సువార్త, మేక పత్రిక, మేక గ్రంథం పత్రిక, మేక గ్రంథం 1:3 వచనం.
యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని రాశాడు ఇక్కడ. అంటే యెహోవా ఏం చేస్తున్నాడంటే తన స్థలమును విడిచి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని రాశాడు. అంటే యేసుక్రీస్తు రాకముందు ఇంచుమించు 600 సంవత్సరాల క్రితమే ఇక్కడ మీక ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే యెహోవా వాక్యంగా ఉన్న దేవుడు శరీరం ధరించుకుని ఆయన ఒక మనిషికి భూమి మీద యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతూ ఉన్నాడు. అంటే యెహోవాయే శరీరం ధరించి భూమి మీదకి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎలా వచ్చాడండి? యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. యెహోవాయే యేసు అనే శరీరంలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మేము లేఖనాలు చూపిస్తున్నాం చూడండి. దాన్ని కొంచెం చాలా గ్రహిస్తే మీరు కొంచెం అర్థమవుతాయి. మత్తయి యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 8:19. వారు మీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగుగా యేసు మీరు నన్నైనను నా తండ్రి నన్ను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని ఎరిగి ఉందిరా అని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు త్రిత్వవాదులు ఏం మాట్లాడతారంటే తండ్రి పైన ఉన్నాడు, కుమారుడికి ఎందుకు వచ్చాడని చెప్తాడు. అవునండి. అయితే అక్కడ కూడా శాస్త్రులు పరిచయాలు కూడా ఇదే ఇరికాటంలో పడ్డారు, ఇదే మాట్లాడుతున్నారు. శాస్త్రులు పరిచయాలు సర్దుకాయలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఇక్కడ ఆయన కుమారుని అని చెప్పుకుంటున్నాడు. ఆయన కుమారుని అని చెప్పుకుంటే మరి తండ్రి ఎక్కడ ఉన్నాడు? తండ్రి పైన ఉన్నాడు కదా. మా దేవుడు తండ్రి, మా తండ్రి యెహోవా, మా తండ్రి మా యొక్క ప్రవర్త అబ్రహాం పిల్లలం మేము, అబ్రహాం దేవుడు యెహోవా, మాకు అబ్రహాం ఉన్నాడు, మా ప్రవర్త మోషే మేము కలిగి ఉన్నామని చెప్పేసి మోషే కోసం అబ్రహాం కోసం మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు అన్నాడు అబ్రహాము కనుక మీరు ఎరుగుంటే నన్ను కూడా ఎరుగుందరు. ఎందుకంటే అబ్రహాం నా దినం చూడాలని చాలా ఆశపడ్డాడు. అబ్రహాం నన్ను కలుసుకున్నాడు అని చెప్తున్నాడు. అబ్రహాం ఎప్పుడు కలుసుకున్నాడు? సింధూరవనంలో కలుసుకున్నాడు. ఆ సింధూరవనంలో కలుసుకున్న యెహోవాయే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చేసాడు. ఇప్పుడు హల్లెలూయా. అబ్రహాము భూమి మీదకి వస్తే, దేవుడే శరీరం ధరించి భూమి మీదకి వస్తే అబ్రహాం పాలు పెట్టాడు, వెన్న పెట్టాడు, మాంసం పెట్టాడు, రొట్టు పెట్టాడు, అన్ని పెడితే ఆయన శుభ్రంగా తినేసి దేవుడు వెళ్ళాడు. ఆయన యేసుక్రీస్తు అదే మాట్లాడుతున్నాడు. మీ అబ్రహాం కోసం మీరు మాట్లాడుతున్నారయ్యా, అబ్రహాం దగ్గర నేను వెళ్తే నాకు మాంసం పెట్టాడు, వెన్న పెట్టాడు, భోజనం పెట్టాడు, చక్కగా పాలు ఇచ్చాడు, జొన్న రొట్టెలు తయారు చేసి పెట్టాడు, అవన్నీ నేను తినేళ్ళాను. నా దినం కోసం ఆయన ఎంతో ఎదురు చూసి నాకు అవన్నీ పెడితే నేను తినేళ్ళాను. ఒకవేళ అబ్రహాం కనుక మిమ్మల్ని నమ్మితే, అబ్రహాం మీ దేవుడు మీ యొక్క తండ్రిని నమ్మితే నేనేంటో మీకు అర్థమయ్యేది అన్నాడు. మరి మేము ఎవరమే అబ్రహాం పిల్లలు కాబట్టి ఎవరమే అన్నాడు. ఈయనేమన్నాడు తెలుసండి? మీ తండ్రి అపవాది సంబంధి పిల్లలు మీరు అన్నాడు. హల్లెలూయా. లేదు వాళ్ళు తీశారు వాళ్ళు. మా ప్రవర్త మోషే, మాకు మోషే చాలా ఆజ్ఞలు జారీ చేశాడు. మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమ కూడా చేసుకోవద్దని చెప్పాడు. అన్ని కూడా చాలా ఆజ్ఞలు మాకు జారీ చేశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని మేము ఫాలో అవుతున్నాం, మాకు ఇంక ఏ మనిషి వద్దని చెప్పారు వాళ్ళు. అదే మోషే చెప్పాడయ్యా, నా వంటి ప్రవర్తనలో ఒక ప్రవర్తన మీ మధ్యలో పుడతాడని. నా వంటి ప్రవర్తనలో ఒక ప్రవర్తన మీ మధ్యలో పుడతాడు. అతని మాట వినలందరూ కూడా ప్రజల్లో కొట్టువేయబడతారని చెప్పాడు. మరి ఆ మాట ఎందుకు తీసుకోవట్లేదు మీరు? హల్లెలూయా. మోషే నా కోసం చెప్పాడు, అబ్రహాం నా కోసం చెప్పాడు. ఇప్పుడు నా తండ్రి ఎక్కడుందో మీరు అడుగుతున్నారు. నా తండ్రి నన్ను మీరు ఎరుగరు ఆయన చెప్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కిందకి వెళ్ళండి, అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టిన చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడి ఇంకనూ రాలేదు కనుక పట్టుకోలేదు. మరి ఒకప్పుడు నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపం నుండి మీరు చనిపోదురని, నేను వెళ్ళిచున్న చోటుకు మీరు రాలేరని వారికి చెప్పాను. అందుకు యూదులు నేను వెళ్ళి చోటుకు మీరు రాలేరని ఈయన చెప్తున్నాడే, తన్ను తాను చంపుకొనుడా అని చెప్పుకొని చూడరి. అప్పుడు ఆయన మీరు కిందివారు, నేను పైనుండి వాడును, మీరు ఈలోక సంబంధులు, నీ ఈలోక సంబంధిని కాను, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీకు చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించకపోతే
మీ పాపములో నుండి చనిపోదురని ఏమని చెప్తున్నాడంటే నేనే ఆయననని, నేనే తండ్రినని నేను మీకు చెప్తున్నాను. నేనే తండ్రిని మీతో చెప్తున్నాను. ఒకవేళ ఆ మాట కనుక మీరు నమ్మకపోతే మీ పాపములో మీరే చచ్చిపోతారని నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు. అయితే వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి 27వ వచనంలో. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని అప్పుడు కూడా గ్రహించలేదు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళ ప్రశ్న ఏంటి? నీ తండ్రి ఎక్కడున్నాడని అడిగారు. ఈయనేం చెప్పాడు? మీరు నన్ను ఆయన నా తండ్రి నన్ను ఎరుగరు అని చెప్పి కొన్ని మాటలు చెప్పి ఈయనేమన్నాడంటే నేనే తండ్రిని అన్నాడు. నేనే తండ్రిని అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఎటకారంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. అపహాస్యం చేస్తున్నాడు, మమ్మల్ని ఎలకోలం చేస్తున్నాడు, ఎలకోలం మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ తండ్రిని నేనే అన్న మాట, ఆయన తండ్రిని నేనే అని చెప్తున్నాడు అన్న సంగతి వారు గ్రహించలేదు, వారు పట్టుకోలేదు. అంటే యేసుక్రీస్తు సాక్షాత్తు ఎవరు? చూడండి, దీనికి ఒక జోడీగా నేను 14 అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి ఎదుకు రాడు. ఎరిగి ఉందురు. ఇది మరీ చిత్రం. ఈయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి మీరు తండ్రిని వెతుకుతున్నారు. నా తండ్రిని మీరు నన్ను ఎరుగుంటే నా తండ్రిని ఎరుగుందరు. అయితే ఎప్పటి నుంచి మీరు ఆయన చూస్తారన్నాడు. ఇప్పటి నుంచి మీరు ఆయన చూస్తున్నారంటే పక్కనున్న పిలుపు డౌట్ వచ్చేసింది. పక్కనున్న పిలుపు డౌట్ వచ్చి ఇప్పుడు చూస్తున్నారంటే ఎక్కడున్నాడు అని చురుగ్గా చూసుకున్నాడు. ఎక్కడ తండ్రి కనపడతలే, తండ్రి లేడు అక్కడ. ఏంటి ప్రభువా ఏమన్నాడు చూడండి అక్కడ పిలుపు. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలని చెప్పగా యేసు పిలుపు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండి నన్ను ఎరగవా. ఏంటి పిలుపు? ఏమడుగుతున్నావు? పిలుపుకేం డౌట్ వచ్చేసింది. ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గం సత్యం జీవం అని చెప్పి నేనే తండ్రిని ఇప్పటి నుంచి మీరు అది చూస్తున్నారని చెప్పినాడు. మీరేం చూస్తున్నారంటే ఈయనేమో యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఎక్కడ కనపడలేదు తండ్రి? తండ్రి ఎక్కడ కనపడలేదు? మొత్తం దుర్గా చూస్తే తండ్రి ఎక్కడ కనపడలేదు. ఏంటి ప్రభు ఇలా మాట్లాడుతావు నువ్వు కూడా? దయచేసి మాకు తండ్రిని చూపించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి? ఏంటి పిలుపు? ఇంతకాలము నీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు కనుక ఎలా అడుగుతున్నావు? ఇదేం ప్రశ్న? నేనే తండ్రి నేను చెప్తుంటే మళ్ళీ తండ్రిని చూపించాను ఎలాగ అడుగుతున్నాను? అసలు ఇంతకాలం ఎంతగా నాతో తిరుగుతున్నావు, కనీసం ఈ మాటలు గ్రహించట్లేదా? నేనేమయ్యానో చూడట్లేదా? నీకు కనపడట్లేదా? కింద అన్నాడు చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా ఎంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించి క్రియలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే యేసు దేవుడు పరలోకంలో ఉన్నాడు, కిందకు వచ్చాడా? ఏమండి ఎక్కడికి వచ్చాడు? కిందకంటే ఎక్కడికి వచ్చాడు? కిందకంటే ఎక్కడికి వచ్చాడు? యేసులోనికి వచ్చాడు. దేవుడు ఎప్పుడు భూమి మీద రాడండి. దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద రాడు. ఈ భూమి మీద నివాసం చేయడు. ఈ భూమి మీద నివసించే స్థలం ఆయన కాదు. దేవుడి భూమి మీద అడుగు పెట్టడు గాక పెట్టడు. ఈ భూమి మీద ఎలా పెట్టడో ఈ శరీరం మీదకు అలాగే అడుగు పెట్టడు ఆయన. మనుషులు భ్రమ, దేవుడు భూమి మీదకి వస్తాడు, ఖచ్చితంగా దేవుడు భూమి మీదకి వస్తాడు అని మోసగించే దెయ్యం ఉన్నది. దేవుడు భూమి మీదకి రాడండి. దేవుడు భూమి మీదకి రాడు. ఆయన భూమి మీదకి ఎలా వస్తాడంటే ఏదో ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి మాత్రమే వస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆది కాండంలో ఉన్న ప్రణాళిక అదే, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రణాళిక అదే, ఆది అంతము మొత్తం శాశ్వత ప్రణాళిక అదే ఉన్నది. అసలు ఆదాముని ఎందుకు చేసుకున్నాడంటే అంత సృష్టించి దేవుడు ఆదాము లోపల ఉండి ఆయన సింహాసనం ఆదాము లోపల పెట్టుకుని ప్రపంచాన్ని పరిపాలించడానికి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు.
హల్లెలూయా. అసలు ఆదాముని ఎందుకు చేసుకుంటే తెలుసండి, ఆయన సింహాసనం చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నదనుకోండి, రాజధాని కడతారు. రాజధాని ఎక్కడ కడతారంటే చక్కగా సెంటర్లో కడతారు, అమరావతిలో కట్టారు ఇప్పుడు. అలాగే దేశం ఉన్నదనుకోండి, దేశంలో రాజధాని ఉంటుంది. మన దేశానికి రాజధాని ఢిల్లీ. ఆ ఢిల్లీలో అక్కడి నుంచే మొత్తం దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ప్రపంచం ఉన్నదనుకోండి, ప్రపంచానికి రాజధాని ఎవరంటే అమెరికా అయింది. ఇప్పుడు అమెరికా అక్కడి నుంచే ఆ యొక్క పెంటపాడు ఉంటుంది అక్కడ, అక్కడి నుంచే మొత్తం ప్రపంచం పరిపాలించబడతా ఉంటుంది. అక్కడే ఐక్యరాజ్య సమితి ఉంటుంది, అక్కడే ప్రపంచ బ్యాంక్ ఉంటుంది. ప్రపంచాన్నంతా పరిపాలించే ఆ యొక్క వ్యక్తులు అక్కడ ఉంటారు. అంటే ఇండియాకి ప్రపంచానికి రాజధాని అమెరికా అయితే, ఆ యొక్క మన ఇండియాకి రాజధాని ఢిల్లీ అయితే, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అయితే, దేవునికి ఒక రాజధాని ఉంది. దేవునికి ఒక రాజధాని ఉంది. ఆ దేవుని యొక్క రాజధాని ఎవరు కాదు, ఆదామై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆదాములో నుండి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఆదాములో ఉండి జంతువులను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆదాములో ఉండి ఖగోళ శాస్త్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆదాములో ఉండి సముద్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆదాములో ఉండి జీవరాశిని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆదాములో ఉండి జలరాశిని పరిపాలిస్తూ ఉన్నాడు. అన్ని కూడా ఆదాములో ఉండే పరిపాలిస్తూ ఉన్నాడు. అదే ఆయన యొక్క ప్రణాళిక, అదే ఆయన యొక్క పరిపూర్ణ చిత్తం, అదే ఆయన యొక్క శాశ్వతమైన కార్యక్రమమై ఉన్నది. అయితే దాన్ని పడగొట్టి, ఆ కార్యక్రమాన్ని పడగొట్టి, ఆ రాజధాని నాశనం చేసేసి, ఆ రాజధాని పాపంలో పడేసి, ఆ యొక్క రాజధాని యొక్క సింహాసనం మీద సాతాను కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ రాజధాని మీద సాతాను ఎక్కేశాడు. సాతాను రూల్ చేస్తున్నాడు. ఇప్పుడు సాతాను రూల్ చేస్తుంటే ఏది మాట అంటలేదు, దేవుడు రూల్ చేస్తున్న మాట అంటే జంతువులైనా, చెట్లైనా, జీవరాశులైనా, జలరాశులైనా, ఖగోళ శాస్త్రమైనా ఏదైనా దేవుడు రూల్ చేస్తున్న మాట అంటే. కానీ ఆ సింహాసనం సాతానుడు ఎప్పుడైతే వెళ్ళాడో వేటికై మాట అంటే మానేసి ఎవరి దారాలు చూసుకున్నారు, ఎవరి దారి ఎవరి మార్గం వాళ్ళు చూసుకున్నారు, ఎవరి చిత్తానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా దారి మా రహదారి అన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కూర్చున్న సాతాను. దేవుడు కూర్చుంటే అన్ని క్రమంలో ఉండును, దేవుడు కూర్చుంటే అన్ని మాటిను, దేవుడు కూర్చుంటే అన్ని సక్రమంగా జరుగును. కానీ అక్కడ దేవుడు లేకుండా దెయ్యం ఉండడాన్ని బట్టి ఎవరో కూడా మాట వినకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం చిన్న దోమ కూడా మాట వినదు, చిన్న చీమ కూడా మాట వినదు. ఇప్పుడు అది కూడా కుట్టేసి వెళ్ళిపోతుంది, అది కూడా కరిచేసి వెళ్ళిపోద్ది. సావన్న చచ్చిపోతుంది, కానీ నేను కుట్టడం మాత్రం మాందో. అంత బాధ, అంత కసి, అంత కోపం వచ్చేసి చీమలో కూడా. ఎందుకంటే ఆ యొక్క కూర్చున్న సాతాను ఆ విధంగా రూల్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనిషిని యొక్క హృదయంలో నుండి మాత్రమే భూమి మీదకి వస్తాడు. ఈ శరీరం అనే భూమి మీదకి రాడు. కానీ అందుకే యేసుక్రీస్తు అన్నాడు, పరలోకం వెళ్ళాలంటే రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అన్నాడు. అంటే రక్త మాంసాల్లో దేవుడు నివాసం చేయడు. రక్త మాంసాల పరలోక రాజ్యం అంటే ఎవరు? పరలోక రాజ్యం అంటే ఎవరు? పరలోక రాజ్యం అంటే ఎవరు? ప్రభువు యేసుక్రీస్తే. అందుకే యేసుక్రీస్తు అన్నాడు పరలోకం వెళ్ళాలి అని అందరూ అంటే ఆయన అన్నాడు పరలోక రాజ్యం ఇప్పుడు మీ మధ్యలో ఉందన్నాడు. పరలోక రాజ్యం ఇప్పుడు మీ మధ్యలో ఉందంటే ఆయన ఎలాగొచ్చేసాడు? ఆయనే ఒక మనిషిగా మారి ఆ పరలోక రాజ్యమే ఒక వ్యక్తిగా మారి ఆ మధ్యలో ఉంది. కానీ ఆ వ్యక్తిని చూడలేదు వాళ్ళు, పరలోక రాజ్యం పైకి చూస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయనే ఒక రాజ్యమై ఉన్నాడు, ఆయనే ఒక దేశమై ఉన్నాడు, ఆయనే ఒక ఆత్మై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మ నివసించడానికి ఒక శరీరాన్ని తయారు చేసుకున్నాడు. ఆ శరీరమే ఆదామై ఉన్నాడు. ఇప్పుడు ఆదాముని ఎప్పుడైతే పడగొట్టాడో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరిపూర్ణమైన శాశ్వతంగా నివసించడానికి ఒక శరీరం అప్పటి నుంచి ఎత్తుకుంటున్నాడు. శరీరం మార్చుకుంటూ వస్తున్నాడు. ఆదాములో నుంచి షేతులోకి వెళ్ళాడు, షేతులో నుంచి ఎనోసులోకి వచ్చాడు, ఎనోసులో నుంచి ఆనోకులోకి వెళ్ళాడు, ఆనోకులో నుంచి అబ్రహాంలోకి వచ్చాడు, అబ్రహాంలో నుంచి నోవాహులోకి వచ్చాడు. అలా మార్చుకుంటూ యేసయ్య, ఎలియా, ఆ ఎజ్కేలు, మలాకి, జఫన్యా, ఆ యొక్క హగ్గయి, అలా మార్చుకుంటూ శరీరాలు మార్చుకుంటూ వస్తున్నాడు. కానీ ఏది కూడా పర్మనెంట్ స్థలం దొరకట్లేదు ఆయనకి. ఏది కూడా పర్మనెంట్ స్థలం దొరకట్లేదు. ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం దేవుని లోపలించుకుంటున్నారు, ఏదో పాపం చేస్తున్నారు, ఆ దేవుని బయటికి పెట్టినారు. ఏదో దేవుడిని పశ్చాత్తాపడి ఎంతో దేవుని వేడుకొని తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఏదో పాపం చేస్తున్నారు, దేవుడు వదిలేస్తున్నాడు. హల్లెలూయా.
నా ఇష్టానుసారమైన హృదయం, నా హృదయానుసారుడు అని దావీదుని తెచ్చుకున్నాడు. దావీదులో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. దావీదులో నివసించడానికి ఇష్టపడితే దావీదు పరిశుద్ధాత్మ పొందుకొని ఎంతో అద్భుతంగా, ఎంతో ఆ దేవుడిని ఆశ్రయించి ఆయన సంగీతంతో దేవుడిని అలరించాడు, సంగీతంతో జంతువులను ఆదరించాడు, పరిశుద్ధాత్మ కోసం ఎన్నో గేయాలు రాశాడు, కీర్తనలు రాశాడు. అలాంటోడు ఎప్పుడైతే ఒక బెత్షెబా అనే ఒక స్త్రీ తగిలిందో ఆ స్త్రీ యొక్క వలలో పడిపోయి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు ఏలియాను ఎన్నుకున్నాడు. దేవుడు ఏలియాను ఎన్నుకుంటే దేవుడు ఏలియాను అక్కడ ఏర్పాటు చేసి అన్ని కార్యాలు చేసి దేవుడు యొక్క వ్యక్తిలో నివాసం చేస్తూ ఉంటే ఈయనేం చేస్తున్నాడు తెలుసా? జనాలందరినీ వాక్యం చెప్పేసి, జనాలందరికీ వాక్యం అప్పగించేసి, జనాలందరినీ దేవుడు ఆ యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో అంతా ప్రకటించేసి యెజెబెలుకు భయపడి వెళ్ళి బదరవృక్షం దాక్కున్నాడు. వెళ్ళి ఏంటో నిన్ను అభిషేకించి ప్రజలకు వాక్యం చెప్పమని పంపిస్తే దేవుడు ఆ యొక్క వాక్యం అంతా ప్రజలకు ఇమ్మని చెప్తే ఒక స్త్రీకి భయపడి వెళ్ళి బదరవృక్షం దాక్కున్నాడు. వెళ్ళి హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎవరు ఏదో ఒక పొరపాటు చేయడం, ఎవరో ఏదో తప్పుదం చేయడం, దేవుని పక్కనెట్టడం, అది ఏది కూడా శాశ్వతమైన నివాస స్థలం అనేది దొరకట్లే. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు శాశ్వతమైన స్థలాన్ని నేను ఒకటే తయారు చేసుకోవాలి, సృష్టించుకోవాలి. అది నా యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి కొంతకాలం 3.5 సంవత్సరాల పాటు ఆ శరీరంలో నివాసం చేయడానికి నాకు నేనుగానే సృష్టించుకోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక శరీరం తయారు చేశాడు. ఆ శరీరం దేవుడే పలకబడిన మాటతో మరియ గర్భంలో సృష్టించుకున్నాడు దాన్ని. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరియ గర్భంలో ఆయన సొంత శరీరాన్ని తయారు చేసుకుని ఇప్పుడు ఆ శరీరంలో దేవుడు ఏం చేశాడంటే పరిపూర్ణంగా దిగిపోయాడు. చూడండి ఒకసారి, మనం ఒకసారి చదువుదాం. కొలస్సీ పత్రిక, కొలస్సీ నేను కంక్లూడింగ్ చేసి నేను ఎదురుకి వెళ్తాను, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. నేను 2:9 చదవండి. కొలస్సీ పత్రిక 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతంతయు శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఫర్ ఇన్ హిమ్ డ్వెల్త్ ఆల్ ది ఫుల్నెస్ ఆఫ్ ది గాడ్ హెడ్ బాడ్లీ. ఆయన ఏమంటున్నాడంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంతయు కూడా ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తుంది? ఎక్కడ నివాసం చేస్తుందండి? క్రీస్తులో నివాసం చేస్తా ఉంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడో, పరలోకమంతా ఏమై ఉన్నదో ఆ యొక్క మొత్తం అంతయు కూడా ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తుందంటే సాక్షాత్తు క్రీస్తులో నివాసం చేస్తుంది. హల్లెలూయా. ఆ పశువుల పాకలో బేరమని ఏడుస్తున్న చిన్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సాక్షాత్తు యెహోవా అండి. సాక్షాత్తు యెహోవాయే పశువుల పాకలో ఏడుస్తున్నాడు. సాక్షాత్తు యెహోవాయే ఆ యొక్క గడ్డిలో ఆ పశువుల పాకలో కేరమని ఏడుస్తున్నాడు. ఆ యెహోవాయే ఆ యొక్క ఈదుల్లో తిరుగుతున్నాడు యెరూషలేములో. ఆ యెహోవాయే ఆ యొక్క గుడ్డివారి కళ్ళు ఇస్తా ఉన్నాడు. ఆ యెహోవాయే ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. కంటు వారికి కాళ్ళు ఇస్తున్నాడు, చనిపోయిన వాడిని లేపుతున్నాడు, మోవాళ్ళకు మాటలు ఇస్తా ఉన్నాడు. అందుకే కూర్చున్నాడు, నా తండ్రి నాలో ఉండి ఈ క్రియలు చేస్తా ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే యేసులో ఎవరున్నారండి? ఒకప్పుడు ఆదాములో ఉన్నాడు యెహోవా. ఇప్పుడు ఆదాములో ఉన్న యెహోవా ఇప్పుడు ఎక్కడున్నాడంటే క్రీస్తులో ఉన్నాడు. యేసు క్రీస్తులో ఉన్నాడు. అందుకే ఇద్దరు దేవుళ్ళు లేరు మనకి. మనిషి ఒక్కడే కనపడుతున్నాడు, ఆదాము కనపడుతున్నాడు. కానీ ఆదాము లోపల నవ్వు కనపడతలా? కనపడుతుందండి. ఆదామే కనపడుతున్నాడు, ఆదాము లోపల అవ్వ కనపడతలా? దేవుడు వచ్చి ఆపరేషన్ చేసి వేరు చేసి ఆ యొక్క స్త్రీని పక్కన పెట్టిన తర్వాత కనపడుతున్నాడు. అలాగే దేవుడు కనపడతలా? ఇక్కడ దేవుడు మనకు కనపడతలా, ఆ యేసుక్రీస్తు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు లోపల ఉన్న దేవుడు కనపడతలా? ఎందుకని? యేసుక్రీస్తు లోపల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమా ఇప్పుడు దేవుడు క్రీస్తులో ఉండి ఆ యొక్క యెరూషలేము వీధుల్లో నడుస్తున్నాడు.
ఆ యొక్క మర్మము ఈ శాస్త్రులు కనపడతలేదు, ఈ సర్దుకాయలు కనపడతలేదు, ఈ పరిచయలు కనపడతలేదు. వీళ్ళు ఏమన్నారంటే తండ్రి పైన ఉన్నాడు, వస్తాడు 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 నా రాజు చేస్తాడు పాటలు పాడేస్తున్నారు, కానీ లోపల ఉన్న క్రీస్తు కనపడతలే. హల్లెలూయా. అలాగే సేమ్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యేసుక్రీస్తే సాక్షాత్తు దేవుడైంది, యెహోవా అయింది, భూమి మీద యెరూషలేము వీధుల్లో 3.5 సంవత్సరాల పాటు తిరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రతి కుంటలు కాళ్ళు గుడ్డలు చూపిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే విమోచన ప్రణాళిక చేయడానికి వచ్చాడు కాబట్టి, క్రయధనము అర్పించడానికి వచ్చాడు కాబట్టి, మనుషుల పాపము ప్రాయశ్చిత్తార్థమై ఆయన గొర్రె పిల్లగా బలి అవడానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సిలువలోకి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సిలువలోకి వెళ్తే ఆయన సిలువలోకి వెళ్ళిన తర్వాత ఆ సిలువ వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ సిలువ శ్రమంతా తన వధువును చూసుకుని ఆయన సిలువ శ్రమ భరిస్తా ఉన్నాడు, తన వధువును చూసే ఆ శ్రమంతా భరిస్తా ఉన్నాడు, తన యొక్క నిజమైన వధువు కొరకే ఆయన వేదన భరిస్తా ఉన్నాడు, ఆ నిజమైన వధువును భూమి మీద తీసుకురావడానికి ఆ శ్రమంతా భరిస్తా ఉన్నాడు. ఆ ఉమ్ములు చూసిన, ఆ ముండికిరెను పెట్టుకున్న, ఆ మేకులు వేయించుకున్న అంత తన వధువును చూసుకుంటూనే వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి, ఒక స్త్రీ డెలివరీ అయ్యేటప్పుడు ఎన్ని నొప్పులు పడతాయో అలాగే కలువరి శిలువలో నొప్పులు పడతా ఉన్నాడట. ఆయనకి నెలలు దాటిపోని, నెలలు నిండిపోని, సమయం సంపూర్ణమైపోయింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు మన మధ్యలో ప్రత్యక్షం అవుతాడు అని దేవుడు ప్రవచించినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా ఇప్పుడు కాలము సంపూర్ణమైనది కనుక దేవుని యొక్క వధువు భూమి మీదకి రావాలి కనుక, దేవుని యొక్క అవ్వ, రెండవ అవ్వ, ఆ యొక్క దేవుని యొక్క భార్య భూమి మీదకి రావాలి కనుక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కలువరి శిలువలోకి వెళ్ళి నొప్పులు పడుతున్నాడు. కలువరి శిలువకి వెళ్ళి నొప్పులైతే ఎప్పుడైతే పడుతున్నాడో ఆయనను వీళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు కన్ను మూసాడో ఆ యొక్క రోమిడు వచ్చంట ఆ డొక్కలో ఎప్పుడైతే బల్లి మిచ్చుకుని పొడిచాడో ఆ బల్లి మిచ్చుకుని పొడిచిన మరుక్షణమే, ఆపరేషన్ జరిగిన మరుక్షణమే యేసుక్రీస్తుకి ఏదైనా తోటలో ఆదాముకి ఆపరేషన్ చేసినట్లుగా సిలువలో యేసుక్రీస్తుకి ఆపరేషన్ జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆదాము గాఢ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆపరేషన్ చేశాడు. యేసుక్రీస్తు కూడా కళ్ళు మూసిన తర్వాత ఆ బల్లి మెచ్చుకుని ఎప్పుడైతే పొడిచాడో ఆ పొడిచిన మరుక్షణమే, యేసుక్రీస్తుకి ఆపరేషన్ జరిగిన మరుక్షణమే ఆయన ఏం చేస్తున్నాడండి, ఆ బల్లి మెచ్చుకుని పొడిచిన తరువాత ఆయనలోంచి నీరు వచ్చింది, రక్తం వచ్చింది. ఆయన ఏం చేశాడంటే ఆత్మ మొదలు పెట్టాడు. హల్లెలూయా. 3 మూల పదార్థాల సిలువలోనికి వెలువడ్డాయట. 3 మూల పదార్థాల సిలువలోనికి ఎప్పుడైతే వెలువడ్డాయో నీరు, రక్తము, ఆత్మ, ఈ 3 మూల పదార్థాలు ఎప్పుడైతే కలవరలో నుంచి వచ్చాయో ఆ 3 మూల పదార్థాలే దేవుని యొక్క భార్య అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క భార్య ఎలా వస్తుందంటే 3 మూల పదార్థాల ద్వారా వస్తూ ఉంది. చూడండి ఒకసారి యోహాను పత్రిక, 1వ యోహాను పత్రిక, 1 నుంచి చదువుదాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి. యేసే క్రీస్తై ఉన్నాడని ప్రతి వాడును అదనమాట. అంటే నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన రెవల్యూషన్ ఏంటంటే యేసే క్రీస్తు. అర్థమైందండి? ఆమె చెప్పండి అందరూ కూడా. యేసే క్రీస్తై ఉన్నాడు. యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు? యేసు కనపడుతుందండి, కనపడుతుంది కదా. యేసు అంటే అర్థం ఏంటండి? యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషేకుడు అని అర్థం. అంటే యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషేకుడు అని అర్థం. అంటే అభిషక్తుడు ఎవరంటే చూడండి ఒకసారి,
దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథం మళ్ళీ ఇప్పుడు ఇది తీయాలి, మీరు 1 యోహాను పత్రిక తీయాలి, అది మీకండి. దానియేలు గ్రంథం 9:25 చదవండి. యెరూషలేమును మరలా కట్టించి వచ్చినని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడుగా ఉందండి అక్కడ. చూడండి అక్కడ అందరూ ఒకసారి చూడండి అక్కడ అభిషక్తుడు అన్న అక్కడ పుట్టినోట్లో ఒకటి ఉంటుంది, దాని కింద అర్థం ఉంటుంది చూడండి. దాని కింద లాస్ట్ లో ఏమని ఉంటుందంటే మెస్సయ్య. అంటే అభిషక్తుడు అనగా ఎవరంటే మెస్సయ్య. అంటే మెస్సయ్య ఎవరంటే ఈయన యెహోవా. అంటే యెహోవా ఈ భూమి మీదకి ఎలా రావాలంటే దానియేలు ప్రవచనం ప్రకారం మెస్సియా భూమి మీదకి ఎలా రావాలంటే యెహోవా మెస్సియాగా రావాలి. దానియేలు చెప్పాడు 9వ అధ్యాయం 25వ వచనంలో. ఆయన ఏం చెప్పాడంటే, దానియేలు ఏం చెప్పాడంటే యెహోవాయే మెస్సియాగా భూమి మీదకి వస్తాడు. ఆ మెస్సియా అనగా అభిషక్తుడు, అభిషేకించబడి ఆయన భూమి మీదకి వస్తాడు. దాన్ని దావీదు కూడా చెప్పాడు కీర్తన గ్రంథంలో. ఆయన అభిషక్తునికి విరోధముగా అల్లరి ఎలా చేస్తున్నారని అడుగుతున్నాడు. అంటే అభిషక్తుడు అనగా మెస్సియా, అభిషక్తుడు అనగా క్రీస్తు, అభిషక్తుడు అనగా యెహోవా. అనగా యెహోవాయే మెస్సియాగా, క్రీస్తుగా, అభిషక్తుడిగా భూమి మీదకి వస్తా ఉన్నాడు. అనగా పూర్తిగా చెప్పాలంటే క్రీస్తు అనగా ఎవరంటే ఆత్మయ్య ఉన్నాడు. ఎవరండి? క్రీస్తు అనగా ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మని అభిషేకించేది ఆయనే మెస్సయ్య ఉన్నాడు, ఆయన యెహోవా. ఇప్పుడు ఆ యేసు అనగా రక్షకుడు కాబట్టి ఈ రక్షకుడు అనగా రక్షకుడికి మరణం ఉంది, పుట్టుక ఉంది. రక్షకుడు పుడతాడు చచ్చిపోతాడు. రక్షకుడికి ఆది ఉంది, అంతముంది. రక్షకుడికి ఆది ఉంది, అంతముంది. ఈ శరీరానికి పుట్టుక రక్షకుడు అనగా శరీరంలోకి వచ్చిన వ్యక్తి అనగా ఒక శరీరం. అది అంటే శరీరానికి పుట్టుక ఉంది, మరణం ఉంది. అందుకే యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు, ఒక శరీరము అని అర్థం. ఏంటండి? ఒక శరీరం అది. అంటే ఆ యేసు అనే శరీరంలో ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ నివాసం చేసిందనమాట. హల్లెలూయా. యేసు అనే శరీరంలో క్రీస్తు అనే ఆత్మ ఇక్కడ యేసు అనే శరీరంలో నివాసం చేస్తా ఉంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే, యెహోవా ఏమై ఉన్నాడంటే ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ శరీరంలోకి వచ్చింది. ఇప్పుడు శరీరంలో వచ్చి ఆ శరీరంలో చేయవలసిన కార్యాలన్నీ చేసి అక్కడ విమోచన కార్యాన్ని, రక్షణ సంకల్పాన్ని, పాప ప్రాయశ్చిత్తాన్ని అన్ని కూడా చేసి ఆ శరీరం యొక్క కార్యం సంకల్పం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టాడంటే దేవుని యొక్క కుడి పార్శ్వాన పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ శరీరాన్ని పక్కనెట్టి ఇప్పుడు ఆత్మ ఉన్న దేవుడు దేవుని యొక్క మనుషులతో ఆత్మగా కదులుతున్నాడు. అంటే ఆత్మ దేవుని యొక్క ఆ ఆత్మ నీలోకి రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట్లాడినాడు తెలుసండి. మొన్న లాస్ట్ చెప్పాను మీకు. ఏమన్నానంటే ఇప్పుడు గ్రీకులు యేసుక్రీస్తుని చూడకి వెళ్ళారు. ఆయన ఏమన్నాడు తెలిసిన వాళ్ళతోనే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయి కుళ్ళిపోతే అది మొక్కగా వస్తే అనేకమైన గోధుమ గింజలు మీరు చూస్తారని చెప్పాడు. అంటే ఆ టైంలో గ్రీకీయులు, అన్యజనులు యేసుక్రీస్తుని చూసే సమయం ఏదంటే అనేక యేసుక్రీస్తులు వచ్చే సమయంలో, అంటే అనేక గోధుమ గింజలు వచ్చే సమయంలో ఈ యొక్క అన్యజనులు యేసుక్రీస్తుని చూస్తారనమాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము ఒక్కడే ఉన్నాడు, ఒక శరీరంగా, అందులో ఆయన నివాసం చేశాడు. ఇప్పుడు ఆ 2000 సంవత్సరాల క్రితం యేసు అనే ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో ఆయన నివాసం చేశాడు. కానీ ఇప్పుడైతే ఆ యొక్క ఆదాము పిల్లలు కొన్ని లక్షల మంది తయారై ఒక సంఘముగా ఫామ్ అయి ఇప్పుడు ప్రతి హృదయంలోనూ కూడా పరిశుద్ధాత్మ పొందుకొని ఈక్వల్ టు పెంతెకోస్తు 120 మంది యేసుక్రీస్తులు అక్కడ కనబడతా ఉన్నారు. అంటే 120 మంది మొక్కలుగా అగ్నిస్తంభం మొక్కలై 120 మందికి వెళ్ళిపోయింది. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, యాకోబు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, యోహాను పరిశుద్ధాత్మ నింపబడ్డాడు, మరియమ్మ పరిశుద్ధాత్మ నింపబడ్డాది, అక్కడున్న స్త్రీలందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారు. అంటే ఒకటే అగ్ని స్తంభము 120 ముక్కలై 120 మందిలోకి వెళ్ళిపోయింది.
అప్పుడు ఎంతమంది కనపడుతున్నారు అక్కడ? 120 మంది యేసుక్రీస్తులు కనపడుతున్నారు. మొదటి శతాబ్దంలో 120 మంది మొక్కలై 120 మంది పరిశుద్ధాత్మ పొందుకొని 120 మంది యేసుక్రీస్తులు అక్కడ కనపడితే, చివరి కాలంలో ఇప్పుడు సంఘముగా ఫామ్ అయి ప్రపంచమంతటా కొన్ని లక్షల మంది యేసుక్రీస్తులు భూమి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏదైనా తోట్ల ఆదాము ఒక్కడే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు నివసించడానికి యేసుక్రీస్తు ఒకడే కనపడ్డాడు. తర్వాత పెంతెకొస్తేనన్న 120 మంది కనపడ్డారు. ఇప్పుడు చివరి కాలంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క విత్తనాలై ఉన్నారు. మనం చెప్పాం లాస్ట్ వీక్లో, విత్తనంలో విత్తనాలు. ఒక మామిడి టెంకలో పాతితే కొన్ని వందల మామిడికాయలు కాస్తారు. ఒక గోధుమ గింజ పాతితే ఆ వెన్నులో కొన్ని వందల విత్తనాలు వస్తాయి. ఏదైనా సరే ఒక విత్తనంగా పాతుతాం, కానీ కాసేటప్పుడు కొన్ని వందలు వస్తాయి. అలాగే భూమిలో 2000 సంవత్సరాల క్రితం ఒక్క గోధుమ గింజ మాత్రం పెట్టబడ్డది. ఇప్పుడు భూమిలో పెట్టబడిన తర్వాత 2000 సంవత్సరాలు ఆ సంఘకాలాల మధ్యలో ఆ గోధుమ గింజలు కుళ్ళిపోయి చచ్చిపోయి అది మొక్కగా వచ్చి ఫలించి ఇది పరిపక్వమైన కాలాల్లో ఈ చివరి కాలంలో ఫలాలు వచ్చే కాలాలు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా. ఇప్పుడు విమోచన అంటే అర్థం ఏంటంటే, నీవు ఎప్పుడైతే విత్తనం పరిపక్వం అవుతాదో అప్పుడు నువ్వు విమోచించబడ్డావు అని అర్థం. అయితే విమోచన ఎందుకు కావాలి? నువ్వు పాపంలో పడిపోయావు, ఏదైనా తోటలో పతనమైపోయావు. మొదటి ఆదాము ద్వారా కుయ్యెత్తిపరుడైన సాతాను ద్వారా ఎప్పుడైతే పాపం పడిపోయారో, ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు దేవుడు సాతాన్ని సృజించడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు సాతాను నీకు రోగం తీసుకొస్తాడు. సాతాను నీకు రోగం తీసుకొచ్చినప్పుడు అది భయంకరమైన రోగం ఉండవచ్చు. నువ్వు రోగు అయిపోయావు, మంచం మీద పడిపోయావు, చాలా వేదనకరమైన పరిస్థితులు బాధపడుతున్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే, నీవు మంచం మీద పడి దేవుని వాక్యాన్ని చేత ప్రేరేపించబడి దేవుని వాక్యాన్ని పొందుకొని ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాననే విషయాన్ని తెలుసుకొని కలువల్లో జరిగిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఎప్పుడైతే విశ్వాసంతో వాక్యాన్ని వెతుకుతూ తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నీకు నువ్వు వెళ్తావో, దేవుడు ఏం చేస్తారో తెలుసండి, దేవుడు ఆయనలో స్వస్థపరచువాడు అనే గుణలక్షణం ఉంది. ఆయనలో ఏ గుణలక్షణం ఉందండి? స్వస్థపరచువాడు అనే గుణలక్షణం ఉంది. ఆయనలో ఉన్న గుణలక్షణం నిరుపయోగంగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇప్పుడు స్వస్థపరిచేవాడు బయటికి రావాలంటే భూమి మీద ఒక రోగం ఉండాలి, ఒక రోగాన్ని పొందుకున్న వ్యక్తి ఉండాలి. ఆ రోగాన్ని పొందుకున్న వ్యక్తి ఉంటేనే, ఆ రోగాన్ని స్వస్థపరిస్తేనే ఇతరులు ఉన్న స్వస్థపరిచేవాడు అనే గుణలక్షణం బయటకు వస్తుంది. హల్లెలూయా. మరి రోగం రావాలంటే రోగం తెచ్చేవాడు ఉండాలి కదా. రోగం రావాలంటే నీకు రోగం ఇచ్చేవాడు ఉండాలి కదా. ఆ రోగం ఇచ్చేవాడికి చేయడమే లూసిఫర్. ఇప్పుడు లూసిఫర్ ఎందుకు చేశాడంటే, వాడేమో పట్టుకొచ్చి రోగం ఇస్తాడు, ఆ రోగంలో నువ్వు రోగు అయిపోయావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి స్వస్థత కావాలి ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ఎప్పుడైతే అడిగావో, ఇప్పుడు దేవుడు వచ్చి ఆయన ఉన్న స్వస్థపరచువాడు అనే గుణలక్షణాన్ని తీసుకొచ్చి నీలో పెడతాడు. హల్లెలూయా. అంటే ఆయనలో ఉన్న గుణలక్షణాన్ని బయట పెట్టడానికి, ఆయన స్వస్థపరచువాడు అని గుర్తించడానికి ఆయన చేసుకున్న కార్యమే ఈ విమోచన ప్రణాళిక. ఈ విమోచన ప్రణాళికలో సాతానున్నాడు, సాతాను తీసుకొచ్చే పాపం ఉంది, సాతాను తీసుకొచ్చే రోగం ఉంది. ఆ రోగం తర్వాత వచ్చిన ప్రతిఫలము నువ్వు ఎప్పుడైతే ఆయన స్వస్థపరచువాడుగా గుర్తించావో, స్వస్థత పొందుకొని అప్పుడు ఆయన గుణలక్షణం వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పాపంలో పడిపోయావు, మనం అనుకుంటాం అలా చేసేసాడు, ఇలా చేసేసాడు, అలా పడిపోడు, ఇలా పడిపోడు, ఓకే రైట్. కానీ నిన్ను ఎందుకు పడేసాడంటే, నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు ఆకాశం వైపు చూసి, ప్రభువా నేను పడిపోయాను, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నువ్వు ప్రాధేయతతో విధేయతతో వాక్యం ఎదురు వెళ్తూ ఉంటావు. హల్లెలూయా.
ఆయన ఏం చేస్తున్నాడు? కలవర రక్తం పట్టుకొచ్చి నేను పూసి కడిగి శుభ్రంగా పవిత్రపరిచి నిష్కలంకమైన వధువుగా నేను చేసి నీతిమంతుడిగా చేసి నీకు రక్షణ అనే పరిశుద్ధాత్మ నీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే పాపం ఎప్పుడైతే నేను వదిలిపోయిందో, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ పాపాన్ని ఒప్పుకున్నావో దేవుడు ఆ పాపాన్ని కడిగి పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేమయ్యావు? ఇప్పుడు రక్షించబడ్డావు. నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? ఆ రక్షకుడు ఎలా గుర్తించావు? దేవుడు నా పాపాల కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, నా పాపం అంతా కడిగాడు, నీకు ఎలా తెలిసింది? ఆయన రక్షకుడుగా, నీ సొంత రక్షకుడుగా ఆయన బయలుపరచబడ్డాడు కాబట్టి ఆ సొంత రక్షకుడు అనే గుణలక్షణం నీకు వ్యక్తపరిచాడు కాబట్టి ఇప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు, ఆయన నా రక్షకుడు, ఆయన నా స్వస్థపరిచేవాడు. నీకు విమోచన ఇచ్చాడనుకో, ఆ విమోచన పొందుకున్నావు అనుకో, చెప్తావు ఆయన నా విమోచకుడు. నిన్ను పోషించాడు అనుకో, నువ్వు చెప్తావు ఆయన నా పోషకుడు. ఆయన నీకు ఆశ్రయం ఇచ్చాడు అనుకో, నువ్వు చెప్తావు ఆయన నాకు ఆశ్రయ దుర్గమయ్యాడు. నీకు ఒక కోట కట్టి నిన్ను అంతలో భద్రపరిచాడంటే నువ్వు చెప్తావు ఆయన నా కొండ, ఆయన నా కోట. హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ ఆ గుణలక్షణాలన్నీ నీకు వ్యక్తపరుచుకోవడానికి దేవుడు విమోచన ప్రణాళిక అంతయు పెట్టి ఆ విమోచన గ్రంథం అంతా రాసి నిన్ను పాపంలో పడేశాడు, నిన్ను ఆశ్రయం లేకుండా చేసేశాడు, నిన్ను అనాథగా చేసేశాడు, నిన్ను ఒంటరిగా చేసేశాడు, నీ పైన రోగం పెట్టాడు, నీ పైన శాపం పెట్టాడు, నీ పైన పాపం పెట్టాడు, సమస్తమాన్ని తీసుకొని నీ పైన రుద్దేస్తాడు దేవుడు. సాతానికి అప్పగించేసాడు నేను. ఎందుకు అప్పగించేశాడు? సాతాడు కష్టపెడితే దేవుడే యోగుని తీసుకెళ్ళి సాతాను చేతులు ఎందుకు పెట్టాలి? సాతానే పని కట్టుకుని వెళ్ళి నేను యోగుని నేను శిక్షింతాను బాధింతాను ఏం అడగలే. అటు ఇటు తిరిగి యోగు దగ్గరికి వెళ్ళి ఆ పాతాలమంతా తిరిగి ఆ భూమినంతా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అన్నాడు. సరే నీ పని అంతేలే, నువ్వు అటు ఇటు తిరగడం నీ బొద్దు అంత అంతే కానీ మరి ఏంటి సంగతి? భూమి మీద ఉన్న నా కుమారుడు ఉన్నాడు యోగు కోసం ఎప్పుడైనా ఆలోచించాను? ఊరుకో ప్రభువా, నువ్వేమో ఆయనకి ఇవ్వాల్సినంత ఇచ్చేసావు, ఆస్తి ఇచ్చేసావు, అంత ఇచ్చేసావు, ఫోన్లో అవన్నీ పక్కనెట్టు. అతని దగ్గరికి వెళ్ళకుండా అసలు చుట్టేమో కంచి వేసేసావు. నేను ఎలాగెళ్ళను ఆయన దగ్గరికి? ఆ కంచి దాటి నేను వెళ్ళలేను, నా వల్ల కాదు. ఒక్కసారి ఆ కంచి తీసి చూడు, ఆ నోటితో నేను తప్పించలే చేస్తాను అన్నాడు. అప్పుడు చేసేది చెప్పడం. దేవుడు మాట్లాడి సాతాన్ని ప్రేరేపిస్తేనే కానీ దేవుడితో సాతాన్ని తప్పడం చేయలేడు. ఏ నోటితో దీవించాడో అదే నోటితో నేను చెప్పించలే చేస్తానని చెప్పి అప్పుడు వచ్చాడు. అంటే యోబుని తీసుకెళ్లి సాతానికి అప్పగించింది ఎవరండి? దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఆ సాతాను శోధిస్తుంటే ఆ సాతాను శోధన ద్వారా యోబులో ఉన్న అసలైన అమూల్యమైన గుణలక్షణం బయటికి తీసుకురావాలి. ఏంటి ఆ గుణలక్షణం? యోబులో ఉన్న సహనం బయటికి రావాలి, యోబులో ఉన్న దేవుని మీద ఉన్న ప్రేమ బయటికి రావాలి, యోబులో ఉన్న ఆ నీతి బయటికి రావాలి, యోబులో ఉన్న ఆ యథార్థత బయటికి రావాలి. హల్లెలూయా. ఆ యోబులో ఉన్న ఆ వాక్యం యొక్క ప్రేమ బయటికి రావాలి. అవన్నీ చూపించాడు యోబు, అవన్నీ బయటికి తీసుకొచ్చాడు యోబు. సావనన్న చస్తాను కానీ నా దేవుని మాత్రం నేను దూషించను అన్నాడు. ఎందుకంటే నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నాకు దేవుడు ఏమిచ్చాడో నాకు తెలుసు, నన్ను దేవుడు ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలుసు. దేవుడు నన్ను శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు? నాలో ఉన్న గుణలక్షణాలు బయటికి తీసుకురావడానికి, నాలో ఉన్న గుణలక్షణాలు దేవుని యొక్క గుణలక్షణాలతో కలవడానికి. ఆయన గుణలక్షణం, ఆయన రక్షకుడు నేను చూడాలి, ఆయన విమోచకుడు నేను చూడాలి, ఆయన స్వచ్ఛపరచుకోవడం నేను చూడాలి, ఆయన జీవం ఇచ్చుకోవడం చూడాలి, ఆయన నా కోటని నేను చూడాలి, ఆయన నా కొండని నేను చూడాలి, ఆయన నా వెలుగని చూడాలి, నా ఆశ్రయపురం అని నేను చూడాలి. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని పట్టుకున్నాడో, పరిపూర్ణ ప్రణాళిక యోగుకు అర్థమైందో, అప్పుడు యోగు పరీక్ష అంతటిలో కూడా సుఖంగా సౌఖ్యంగా చక్కగా పరీక్షలో నిలబడ్డాడు. విమోచన యొక్క ప్రణాళిక మనకు తెలియకుండా శోధనలో మనం నిలబడలేమండి. విమోచన యొక్క ప్రణాళిక మనకు అర్థం అవ్వకపోతే మనము దేవుడు శోధించినప్పుడు మనం నిలబడలేము. ఖచ్చితంగా ఏదో కార్యాలు బట్టి మానవ బలహీనతలు బట్టి అలా పడిపోతూ పడతా లెగుతూ అలాగే వెళ్ళిపోతాం. కానీ అసలు దేవుడు నా పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు, అసలు నా జీవితంలో ఏం చేయబోతా ఉన్నాడు, ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు, ఎందుకు ఇలాంటి శోధన పెడతా ఉన్నాడు, ఎందుకు ఇలాంటి శిక్షలకు నన్ను గురి చేస్తా ఉన్నాడు, ఎందుకు నా జీవితం ఈ విధంగా ప్రయాణం చేస్తా ఉంది, ఇవన్నీ కూడా నీకు అర్థమైనప్పుడు, ఆ విమోచన ప్రణాళిక నీకు అర్థమైనప్పుడు నువ్వు ప్రతి దానిలో కూడా సహనముతో
ఓపికతో దేవుడు చేసే కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూనే ఉంటావు తప్ప ఏ మాత్రము కూడా అభద్రత పాలు కావు, ఏ మాత్రం కూడా అవిశ్వాసానికి గురవు, ఏ మాత్రం కూడా వెనక్కి జారిపోవు, ఏ మాత్రము కూడా వెనక్కి తిరిగి చూడవు, ఏ మాత్రం కూడా శ్రమకు భయపడి, మరణానికి భయపడి, రోగానికి భయపడి ఏ మాత్రం కూడా నువ్వు వెనక కొంచెం వెయ్యలేవు కూడా. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా మీరు విషయాన్ని గ్రహించండి. దేవుని యొక్క ప్రణాళికను పట్టుకోండి. దేవుని యొక్క అసలైన ప్రణాళిక, విమోచన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సొంత భార్యను దేవుని యొక్క భాగంలో ఉన్న సగముగా ఉన్న స్త్రీ కలువరి శిలువలో ఎప్పుడైతే వేరైందో, ఇప్పుడు ఆ కలువరి శిలువలో ఉన్న వేరైన ఆ స్త్రీని విమోచన ఇవ్వడానికి దేవుడు ప్రణాళిక రచించాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ యొక్క కృప, నీ యొక్క జీవము, నీ యొక్క తాత్పర్యము, నీ యొక్క గుణలక్షణాలు ఒకవేళ దానిపైన ఆకర్షించబడతా ఉంటే, ఒకవేళ వాక్యం వైపు నువ్వు ఆకర్షించబడతా ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఆ నీరు, రక్తము, ఆత్మ కలిగిన ఆ 3 మూల పదార్థాలలో నీవు కూడా భాగమై ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ 3 మూల పదార్థాల్లో గనక నువ్వు భాగమైతే దేవుడు నీకు గుణలక్షణాలన్నీ వ్యక్తపరుస్తాడు. ఆ విమోచన ఎత్తపరుస్తాడు, రక్షణ ఎత్తపరుస్తాడు, స్వస్థత ఎత్తపరుస్తాడు, ఆయన గుడారం ఎత్తపరుస్తాడు, ఆయన శాశ్వతమైన ప్రేమ వ్యక్తపరుస్తాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడో సమస్తము నీకు ఎత్తపరిచి నిన్ను సద్గుణరాలిగా చేసి, సద్గుణశీలిగా చేసి, ఒక నిష్కలంకమైన వధువుగా చేసి, ఆయన ఎందుకు అవన్నీ చేస్తున్నాడంటే నిన్ను పరిపూర్ణంగా విమోచించి మధ్యాకాశంలో తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా విషయాలు మీరు ఆలోచించండి, ప్రార్థించండి, దేవుని కోసం కనిపెట్టండి. మనము ఖచ్చితంగా ఆ విమోచన ప్రణాళికలో భాగమై ఉన్నాం. మనం ఖచ్చితంగా ఆ విమోచన గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 3 మూల పదార్థాలలో మనము కూడా ఒక పదార్థమై ఉన్నాం. అందుచేత దేవుడు ఈ వాక్యాలను మనం నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షత మనకు తెలుస్తూ ఉన్నాడు. 7వ దూత ద్వారా, విలియం మ్యారియన్ బ్రహ్మం ద్వారా మనము దేవుని యొక్క ఎముకలు ఎముకగా, దేవుని యొక్క శరీరంలో శరీరముగా, దేవుని యొక్క మాంసంలో మాంసముగా, దేవుని యొక్క ఆలోచనలో ఆలోచనగా, దేవుని యొక్క వాక్యంలో వాక్యముగా, దేవుని యొక్క ఆత్మలో ఆత్మగా, దేవుడిలో మనము భాగమై ఉన్నామని ఈరోజు విమోచన ప్రణాళిక ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా నీవు కూడా దేవునిలో భాగమైతే, ఖచ్చితంగా నీవు దేవునిలో ఆలోచనగా ఉంటే, ఖచ్చితంగా దేవుని నీవు కూడా గుణలక్షణంగా ఉంటే, ఖచ్చితంగా మోకరించి అడుగు, ప్రార్థన చేయి. ప్రభువా, నేను నీలో భాగమై ఉన్నాను. ఒక చెట్టులో భాగం కాదు, ఒక సూర్యుల్లో భాగం కాదు, ఒక సముద్రంలో భాగం కాదు, ఒక మతంలో భాగం కాదు, ఒక సిద్ధాంతంలో భాగం కాదు, ఒక కులంలో భాగం కాదు, ఒక వ్యవస్థలో భాగం కాదు. నువ్వు ఎవరిలో భాగమై ఉన్నావంటే నేరుగా సాక్షాత్తు పొడువైన యేసుక్రీస్తులో నువ్వు భాగమై ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆలోచనలో నువ్వు ఆలోచన ఉన్నావు, ఆయన వాక్యంలో నువ్వు ఆలోచన ఉన్నావు, ఆయన వాక్యంలో నువ్వు వాక్యమై ఉన్నావు, ఆయన ఆత్మలో ఆత్మై ఉన్నావు, ఆయన గుణలక్షణంలో గుణలక్షణమై ఉన్నావు, ఆయన భాగంలో భాగమై ఉన్నావు, ఆయన ఎముకలో ఎముకై ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఎముక ఉంటే, మాంసంలో మాంసంగా ఉంటే, శరీరంలో శరీరంగా ఉంటే, ఆలోచనలో ఆలోచనగా ఉంటే, ఖచ్చితంగా దేవుడు వాక్యాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఆ గుణలక్షణాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆ యొక్క పరీక్షలు, శోధనలు, ఆ కష్టాలు, కన్నీరు, బాధలు అవన్నీ కూడా నువ్వు వెంటాడుతూ ఉన్నాయి. ఆ వెంటాడినప్పుడు ఖచ్చితంగా ఆ పరీక్షలో నువ్వు నిలబడితే దేవుడు నిన్ను శోధించబడిన మీదట నువ్వు సువర్ణమై, బంగారమై, దేవుని యొక్క వధువై, దేవుని యొక్క పరిశుద్ధమైన పట్టణంలో, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆ పక్కన కూర్చుని నీవు కూడా ప్రపంచాన్ని పరిపాలించే ఒక పాలి భాగస్తురాలుగా నువ్వు మారబోతూ ఉన్నావు. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన సింహాసనం కూర్చుండబెట్టుకుని ప్రపంచాన్ని దేవుడు పరిపాలించబోతూ ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడిగా కూర్చుంటే, ఆ దావీదు కుమారుడి యొక్క భార్యగా, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రకటన కన్నా మనం చదివాం, వాళ్ళ కన్నీటి బాష్ప బిందువులంట ఆయన తుడి చేస్తాడట. ఇప్పుడు వరకు మనం ఏడ్చాం, వేదన పడ్డాం, కన్నీరు కార్చాం,
భూమి మీద శ్రమలు సహించలేక, నిందలు భరించలేక, బాధలు భరించలేక, ఇబ్బందుల కొలుములో కష్టాల బారిన పడి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. ఆ రోజు మనం ఆ సింహాసనంలో కూర్చుని కన్నీరు కార్చి, ప్రభువా ఇంత భ్రష్టురాలైన నేను, ఇంత భ్రష్టుడైన నేను, ఇంత పాపాత్ముడైన నేను, ఇంత భయంకరమైన క్రూరంగా జీవించిన నన్ను కడిగి శుభ్రపరిచి నీ పక్కన కూర్చున్నావని పెట్టుకున్నావే, ఎంత పెద్ద కృప నా పైన చూపించావు ప్రభు అని నువ్వు ఏడుస్తునంట. ప్రభు వచ్చి నీ కన్నీరు తుడుస్తాడట, బాష్ప బిందువు తుడుస్తాడట, నీతో కాపురం చేస్తాడట, నీ హృదయంలో జీవిస్తాడట, నీ హృదయంలో సావాసం చేస్తాడట, నీలో ఉండి ప్రపంచాన్ని పరిపాలిస్తాడట. హల్లెలూయా. అటువంటి మనోహరమైన సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఈ వర్తమానం ద్వారా నీకు నాకు ఇస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. 7వ దూత వర్తమానం ద్వారా మనం ఎప్పుడైతే సిద్ధపరచబడి ఈ మర్మాన్ని తెలుసుకొని మన విమోచన కొరకు మనం సిద్ధపడ్డామో, మన విమోచన కొరకు మనం పాటుపడ్డామో, మన విమోచన కొరకు మనం ఎప్పుడైతే ఆలోచించామో, అప్పుడు మనము పరిపూర్ణంగా సిద్ధపడి ప్రతి పాపాన్ని వదులుకొని, ప్రతి కష్టాన్ని వదులుకొని, ప్రతి బాధను వదులుకొని, ప్రతి దాన్ని వదిలిపెట్టి లోక సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన కార్యాలు, దురాత్మ సంబంధమైన కార్యాలు, ప్రతి దాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని తీసి పక్కన పెట్టి విమోచన కొరకు మనం పోరాడతాం. దేవుడు ఖచ్చితంగా వాక్యముగా దేవుడు మనం ఉంచాడు. కాబట్టి అంచనా ప్రేమని సహోదరులారా సిద్ధపడండి. దేవుడు మీకు తోడేయండి, కాపాడి దేవుడు మమ్మల్ని సంరక్షించి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. నేను టైం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. చాలా మెసేజ్ ఉంది, తరగట్లేదు. ఇది బహుశా ఒక సంవత్సరం వరకు నేను ఈ మెసేజ్ చెప్పగలుగుతాను. సంవత్సరం వరకు ఈ మెసేజ్ ఉండొచ్చు. అందుచేత మీరు చక్కగా సిద్ధపడి ప్రార్థన చేసుకుని మీ హృదయాలు పురుగొల్పుకుంటూ ఆ విమోచన ప్రణాళిక కొరకు మీరు మీ హృదయాలు సిద్ధపరచుకోవాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మనం చేస్తామని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.